క్రీస్తు బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభువు మనల్ని ఈ యొక్క 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఆఖరి ఆదివారం వరకు ఆయన మనల్ని కాపాడి ఆయన కృపలో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఈ యొక్క కృపను మనము సద్వినియోగపరుచుకుంటూ దేవుని వాక్యములో ఇంకా బలంగా స్థిరంగా మనము నాటబడి దానిలో వేరుపారిన వారమై దేవుని యొక్క సమస్తమైన మహిమగల శక్తిని రుచి చూస్తూ దాన్ని అనుభవిస్తూ ముందుకు సాగటానికి దేవుడు మనకు గ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో నుంచి ప్రతి కాలము ప్రతి సమయంలో మనము అనేక విషయాలను నేర్చుకుంటూ ఉంటాం కనుక మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క ఫిబ్రవరి మాసము 2007 సంవత్సరము ఈ యొక్క చర్చ్ స్టార్ట్ చేయబడింది. చర్చ్ న్యూ టెస్టిమెంట్ చర్చ్, ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్టిమెంట్ చర్చ్. మరి ఆ యొక్క సంఘము ప్రారంభించిన తర్వాత ఈ యొక్క పరిచర్యలు ప్రారంభించిన తర్వాత దేవుడు 17 నిండు సంవత్సరాలు కాపాడి ఈ సేవ కుంటుపడకుండగా ఈ సేవ ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించింది. అనేక ప్రాంతాలకు కూడా బ్లెస్సింగ్గా ఉండటానికి దేవుడు నిరంతరం కృప చూపించాడు. మీరందరూ కూడా మరి మన యానివర్సరీకి వచ్చిన వాళ్ళైతే మన చర్చ్ స్పాన్సర్ చేస్తున్న, మన చర్చ్ అడాప్ట్ చేసుకున్న, మన చర్చ్ సపోర్ట్ చేస్తున్న నార్త్ ఇండియా మిషనరీస్, మరి వాళ్ళు గుజరాత్ నుంచి, ఆ తర్వాత ఆ యొక్క హర్యానా నుంచి, మరి రాజస్థాన్ నుంచి వచ్చారు మిషనరీస్. వాళ్ళకు తెలుగు ఒక్క ముక్క అర్థం కాదు, ఒక్క మాట, బట్ దే కెన్ స్పీక్ హిందీ, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్. కనుక వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి వారి సాక్ష్యాలు పంచుకున్నారు. కనుక మన చర్చ్ ఈరోజు నార్త్ ఇండియాలో కూడా ఒక 4-5 స్టేట్స్లో కూడా బ్లెస్సింగ్గా ఉండటానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఈ విస్తారమైన పరిచర్యలు దేవుడు మనల్ని కాపాడి ఈ పరిచర్యలు మాత్రమే కాక చర్చిలో కూడా మనల్ని అనేక విషయాల్లో దీవిస్తూనే వస్తున్నాడు. మరి ఉద్యోగాలు లేనివారు, వివాహాలు కానివారు, సంతానం లేనివారు, నివాసాలు లేనివారు, ఆరోగ్యం లేనివారు, ఆ తర్వాత కష్ట సమయాల్లో వీరందరికీ మేలులు చేస్తూనే ఉన్నాడు కదా. మరి ఇట్టి దేవుడికి మనం ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి దేవుడికే కదా. నేను ఇందాక చెప్తున్నట్టుగా ఇక్కడ మన దగ్గర జరిగే జాతరకు పోయి బంగారం ఇచ్చారు. బంగారం అంటే నేను ఆశ్చర్యపోయాను. ఒక మనిషి తక్కెట్లో కూర్చుంటారు, ఏమిస్తారు? తెల్ల బంగారం ఇస్తారు. సో తెల్ల బంగారం లేదు, మనకు నల్ల బంగారం లేదు. కనుక మన బంగారం అంతా వేసే. కనుక మన కోయరంలో ఒకసారి పాట పాడతారు, నా బంగారమా అనే ఒక పాట. ఎంత బాగుంటుందో, వేసే మన బంగారం. కనుక సో అలాంటి యేసుక్రీస్తుకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? మనం ఏమిచ్చి ఆయన గణపరచగలుగుతాం? ఏమిచ్చి ఆయన్ను మనం హెచ్చించగలుగుతాం? ఏమిచ్చి ఆయన్ని కొనియాడి పొగడగలుగుతాం? కనుక ఏమిస్తాం కదండి? మన డబ్బులు రూపాయి కదండి, ఆ యొక్క డాలర్కి దాదాపు 70-80 రూపాయలు ఒక్క డాలర్. కనుక మరి డాలర్లో ఇస్తామా, రూపాయల్లో ఇస్తామా, యూరోస్లో ఇస్తామా, ఏది ఇస్తామా? ఆయనకు వెండి ఇస్తామా? కాదు. దేవుడు ఆయన కోరుకునేది వాటికి మించింది. కనుక అది నేర్చుకోవటానికే ఈ నెల, ఫిబ్రవరి నెల మనం మొదలుపెట్టి దేవుడికి ఏమి ఇవ్వాలి అని అనుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఒక 2 వారాల క్రితము నేను మరి ఆ యొక్క పితరుడు నోవాహు తనకు చేసిన మేలును బట్టి ఏమి ఇచ్చాడు నేను చెప్పాను. అది యూట్యూబ్లో చూడొచ్చు. ఆ తర్వాత పితరుడు తర్వాత పోయిన వారము ప్రవక్త ఏమి ఇచ్చాడు, ప్రవక్త ఏం చేశాడు పోయిన వారం చెప్పాను. అది యూట్యూబ్లో ఉంది. ఈరోజు ప్రవక్త కాకుండా ఇంకొకరు ఆయన ఏం చేశాడో మనం 2వ సమూయేలు గ్రంథం తీసి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం తీసి ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇది చరిత్రలో కనుక ఇది కొంచెము మీరు బైబిల్లోని రాజుల గురించి, ఆ యొక్క రాజుల యొక్క జీవితాల గురించి, రాజుల చరిత్ర తెలిస్తే దేవుని యొక్క వాక్యము సమూయేలు గ్రంథమే కాక 1వ రాజులు, 2వ రాజులు అని కూడా ఒక గ్రంథాలే ఉన్నాయి. కానీ ఆ యొక్క రాజుల గ్రంథంలో ఉన్న రాజే ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయన పేరు దావీదు. బైబిల్లో దావీదు గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే దావీదు అనే పేరు బైబిల్లో యేసుక్రీస్తుకు తర్వాత ఎక్కువ వాడబడిన పేరు. కనుక 1000 సార్లు 1000 టైమ్స్ ఏమో బైబిల్లో దావీదు పేరుంది. సో అంత పేరుగాంచిన ఒక దావీదు అనే ఇశ్రాయేలు రాజు దేవుడి చేత ఎన్నిక చేయబడి అభిషేకింపబడి ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. కనుక ఆయన జీవితంలోంచి నేను ఒక చిన్న భాగం తీసుకొని చెప్తున్నాను. ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హెబ్రోనులో 2వ వచనం, దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అతని జ్యేష్ఠ కుమారుడు. జస్ట్ ఆయన ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. విస్తారమైన చరిత్ర. ఆయన 1వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథంలో దావీదు గురించి ఎంతో దేవుడు రాసించాడు, ఎన్నో అధ్యాయాల్లో రాసించాడు. కనుక ఈ యొక్క బైబిల్లో దావీదు విషయమై తెలియని వారంటూ కూడా, ఆయన గురించి తక్కువ తెలుసుకున్న వారంటూ కూడా ఎవరు ఉండకూడదు. కనుక ఈ యొక్క సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు 3వ అధ్యాయంలో మరి 2వ వచనం కంటే ముందు 1వ వచనం కూడా ఒకసారి చదువుతాను. సౌలు కుటుంబీకులకును
దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నిరసిల్లెను అని దేవుడు ఒక 2 కుటుంబాలు. ఎందుకంటే దావీదు రాజు అయితే దావీదు రాజు అవుతాడేమో అని సౌలు వ్యతిరేకించి సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. కానీ దావీదుని దేవుడు సౌలు చేతికి అప్పచెప్పలేదు. దానికి విరుద్ధంగా బైబిల్ ఇక్కడ చెప్తుంది, ఆ యొక్క దావీదుని వ్యతిరేకిస్తున్న సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడు. ఆ యొక్క ఎవరి చేతైతే వ్యతిరేకింపబడ్డాడు ఆ దావీదు అంచెలంచెలు హెచ్చింపబడ్డాడు కనుక దావీదుకి మరి ఆయనకి వివాహం కాలేదు. వివాహాలు అయినాయి కూడా, ఆయన ఎక్కువ మంది స్త్రీలను కూడా చేసుకున్నట్టు బైబిల్లో ఉంది. ఆ తర్వాత అతనికి కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళ కుమారుల పేరు చూద్దాం. చూడండి, ఆ యొక్క 3వ అధ్యాయం 2వ వచనంలో, హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు అమ్నోను అతని జ్యేష్ఠ కుమారుడు, యెజ్రెయేలు రాజు అహీనోయం వలన పుట్టాను. ఒకతని పేరు ఆ యొక్క అమ్నోను అని బైబిల్ చెప్తుంది. రెండవ అతని పేరు కిల్యాబు అని చెప్తుంది. ఇదే 3వ వచనంలోనే మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మై కుమారుడుకు మైకాకు పుట్టాను అని చెప్పి ఈ యొక్క అబ్షాలోము అనే యొక్క 3వ కుమారుడు గురించి చెప్తుంది. వీళ్ళే కాదు, ఆ యొక్క దావీదుకి ఎంతో 10 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. సో ఈరోజు పిల్లలు ఈ యొక్క 21st సెంచరీలో ఇంటికి ఒక్కళ్ళైతే చాలనుకుంటున్నారు, ఇంటికి ఇద్దరైతే చాలనుకుంటున్నారు. ఒకనాడు ఇంటికి ఇద్దరు ఒక్కళ్ళు ఉంటే వాళ్లకు ఆస్తి లేని వాళ్ళు గతి లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనట్లేదంటే వాళ్ళకు తిండి పెట్టడానికి లేదని చెప్పి అనుకుంటారని ఒకనాడు సమాజంలో 10 మంది పిల్లల్ని కనేవాళ్ళు కాదండి. 10 మంది పిల్లలు అప్పుడు పందుకు కాదు, పందులకి ఇప్పుడు పందులకే ఉంటున్నాయి కనుక ఆనాడు ఎంతమందిని కావాలో అంతమందిని కనేవాళ్ళు. కాబట్టి అలాగన విస్తారంగా ఉన్నప్పుడు అది ఆశీర్వాదం. అది బైబిల్లో కూడా అదే ఉంది కనుక రాను మానవుడు దేవుడిని వదిలిపెట్టినందుకు భూమి అంతా కూడా తల్లక్రిందులైపోయి తిండి గింజలకు కానీ ఆరోగ్యానికి కానీ అన్నిటికీ ఆ యొక్క మరి కొదవ ఏర్పడుతున్నప్పుడు మనుషులు తగ్గించేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా దేవుడు అలాంటి అపేక్షణ ఏమీ లేదు కనుక ఈ బైబిల్ అయితే చెప్తుంది దావీదుకు 3 కాదండి, చాలామంది పిల్లలు ఉన్నారు. దాంట్లో అబ్షాలోము గురించి మనం ఈరోజు తీసుకుంటే, ఈ అబ్షాలోము అనే కుమారుడు కొంతకాలం తర్వాత ఈ బైబిల్ చెప్తుంది ఒక ఇంటిలో తన అన్నను అమ్నోనుని హత్య చేశాడు. అమ్నోనుని హత్య చేయించాడని ఈ బైబిల్లో ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం తీస్తే ఇంకా ముందుకు వస్తే 3 నుంచి ఒక 10 చాప్టర్స్ జంప్ చేసి ముందుకు వస్తే 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అమ్నోనును చంపమని తన యొక్క సేవకులకు చెప్పినప్పుడు ఆ యొక్క 13 ఆ యొక్క 28 వచ్చులో, అంతలో అబ్షాలోము తన పరివారాన్ని పిలిచి అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషిండ చూచి కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి అని చెప్పాడు. చంపినప్పుడు ఏం చేశారండి? బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యము ఆ ఆజ్ఞను అతని అనుచరులు నెరవేర్చారు. అమ్నోనును చంపి పారేశారు. ఆ యొక్క సొంత అన్నను తమ్ముడు చంపించాడు అబ్షాలోము. చంపించిన తర్వాత ఏమైందంటే ఈ సమాచారం దావీదుకు చేరింది. దావీదు చాలా తలక్రిందలైపోయి తన బట్టలు చింపుకున్న రీతిగా ఏం చేశాడంటే, నా పిల్లలందరూ చనిపోయారనుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క అబ్షాలోము దావీదుకి చెప్పారు, అయ్యా నీ కుమారులు అందరూ హతులు కాలేదు, ఒక్క అమ్నోనే హతుడయ్యాడు, నువ్వు అంత తీవ్రంగా విచారపడినక్కర్లేదు. మరి ఎవరు చంపారంటే నీ కొడుకే చంపాడు, అబ్షాలోమే చంపాడు. మరి చంపికుడు ఎక్కడున్నాడంటే వాడు పారిపోయాడు, వాడు దేశం వదిలి పారిపోయాడు. సో ఇలాగున బైబిల్ చెప్తుంది ఒకే ఇంటిలో తమ్ముళ్ళు అన్నను హతమార్చాడు. ఎందుకంటే అన్న ఒక నీచమైన పని చేశాడు కనుక దానికి తట్టుకోలేక అబ్షాలోము అనే తమ్ముడు అమ్నోను అనే అన్నను చంపారు. ఇద్దరు దావీదు కుమారులే, ఇద్దరు దావీదు యొక్క సొంత కడుపున పుట్టిన కొడుకులే కనుక అలాగున చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క అబ్షాలోము ఏం చేశాడంటే దేశంలోంచి పారిపోయాడు. దేవుని యొక్క వాక్యం చూస్తే ఈయన పారిపోయి ఎక్కడికి పారిపోయాడు చూడండి. దేవుని యొక్క 13వ అధ్యాయంలోనే దేవుని యొక్క వాక్యం 35వ వచనము 13:35లో దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తుంది, యోనాదాబు ఇదిగో రాజకుమారులు వచ్చున్నారు, నీ దాసుని చెప్పిన ప్రకారం చెప్పి అబ్షాలోము 1 రోజు కాదు 2 రోజులు కాదండి 38లో అబ్షాలోము పారిపోయి గెషూరుకు వచ్చి అక్కడ 3 సంవత్సరముల తర్వాత, ఈ యొక్క గెషూరు ఎవరు అంటే మనం ఇందాక చదివాం, వాళ్ళ యొక్క మమ్మీ వాళ్ళ ఊరు, వాళ్ళ యొక్క అమ్మ ఊరు కనుక, అంటే అబ్షాలోము యొక్క తల్లి ఆ యొక్క గెషూరు రాజు యొక్క మరి కూతురు, ఆమె పేరు మయోకా కనుక ఆమె
ఆ యొక్క తల్లి ఇంటికి పారిపోయాడని, అక్కడ 3 సంవత్సరాలు గడిపాడని బైబిల్ చెప్తుంది. 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి? ఎవరి మీద ఒక పగ తగ్గిపోద్ది కనుక రాజు మొదట అతన్ని ఎట్లయినా దండించాలనుకున్నాడు. కానీ వాడు పారిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత రాజుకు మళ్ళీ తన కొడుకుని చూడాలనిపించింది. నా కొడుకు, అయ్యో ఎట్లా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు ఇంట్లోంచని దావీదు తన కొడుకు విషయమే ఆలోచించేస్తూ దుఃఖపడుతున్నప్పుడు, దావీదు దగ్గర ఉన్న ఒక సేనాధిపతి యోవాబు అనేవాడు రాజుకి చాలా తన కొడుకు మీద ఇష్టం కలుగుతుందని చెప్పి వెళ్ళి ఆ యొక్క గెషూరు నుంచి ఇదిగో ఈ యొక్క అబ్షాలోముని తీసుకొచ్చాడు. అబ్షాలోముని తీసుకొచ్చిన తర్వాత రమ్మన్నాడు, నేను క్షమిస్తున్నాను. కానీ అబ్షాలోము వచ్చిన తర్వాత కూడా దావీదు అతన్ని 2 సంవత్సరాలు తన ఇంట్లోకి రానివ్వలేదండి. 2 సంవత్సరాలు కూడా దేశంలోకి అయితే రానిచ్చాడు, కానీ తన ఇంటిలోకి అయితే రానివ్వలేదు. 2 సంవత్సరాలు అలాగున గడిచిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టమైన కథ కనుక దేవుడి యొక్క వాక్యం అలాగున 2 సంవత్సరాల తర్వాత బైబిల్ ఏం చెప్తుందో చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క అబ్షాలోము క్షమాపణ పొందినవాడు తిరిగి తన తండ్రి ఇంటిలోకి వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యము, ఇశ్రాయేల్లో నుంచి పారిపోయిన అబ్షాలోము తను తిరిగి వచ్చిన తర్వాత దావీదు అతన్ని క్షమించిన తర్వాత దావీదు అతన్ని ముద్దు పెట్టుకొని చేర్చుకున్న తర్వాత 14వ అధ్యాయం చూద్దాం. చూడండి, 14వ అధ్యాయంలో ఆఖరి వచ్చిన 33. అంతటా యోవాబు రాజుని దగ్గర వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు దగ్గర వచ్చి రాజు సన్నిధిన సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. తన కొడుకే కానీ, నరహంతకుడే కానీ, తన కొంత అన్నను చంపిన వాడే కానీ చివరికి బైబిల్ చెప్తుంది ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత తనకు దూరంగా ఉన్న అబ్షాలోముని ఆ యొక్క ఇంటికి రానిచ్చి, దేశంలోకి రానిచ్చి, రెండోది ఇంటిలో కూడా రానిచ్చి ముద్దు పెట్టుకొని క్షమించాడంటే ఈ బైబిల్ ఏం నేర్పిస్తుందండి? దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద ఎవరితో మనం ఎక్కువ కాలం కక్షతో ఉండనక్కర్లేదు, ఎక్కువ కాలము పగలతో బతకనక్కర్లేదు. దేవుడు సమాధాన సువార్త ఇచ్చాడు, సమాధానపడే కృపను మనకిచ్చాడు. దేవుడు మనం ఆయనలో క్షమించే కృపను మనకిచ్చాడు. కనుక దావీదు క్షమించినట్టుగా తన కుమారుడిని బైబిల్ చెప్తుంది. సో ఈ యొక్క బైబిల్ ప్రకారం దావీదుని ఎందుకు దేవుడు ఆయన అంత గొప్పగా తన యొక్క హృదయానుసారుడు అంటే, దావీదులో ఒక గుణం ఉందండి. ఆయన శత్రువులైనప్పుడు వాళ్ళను నిజంగా శత్రువులైనప్పుడు పోరాడాలి, చేయాలి. కానీ ఆ శత్రువులు పశ్చాత్తాపడ్డప్పుడు క్షమించడానికి ఈ బైబిల్లో దావీదు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఎంతగానంటే తన యొక్క అజాత శత్రువులను కూడా దావీదు వాళ్ళు పశ్చాత్తాపడటానికి ఇష్టపడ్డప్పుడు వాళ్ళ దీనహీన స్థితిని చూచి క్షమించేశాడు. సో ఈరోజు యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్న ప్రపంచంలో వాళ్ళందరూ కూడా నిజముగా పశ్చాత్తాపడితే యేసు వాళ్ళని క్షమిస్తాడండి. ఇదే ఇండియాలో, భారతదేశంలో గ్రహాం స్టీన్స్ అని ఒక ఆయన మిషనరీని జీపులో పెట్టి తన 2 కుమారులను కాల్చి బూడిద చేసినాడు కదా. మహానరంతకుడు. చుట్టూ ఆ యొక్క 20 ఏళ్ళు దాటిపోయిందండి. ఆ యొక్క రాత్రి ఆ గ్రహాం స్టీన్స్ గారు తన 2 పిల్లలు ఒరిస్సాలో మైరుబంజులో ఒక పేద ఆ యొక్క అడవి ప్రజలు లాంటి వాళ్ళు, కుష్టుతో బాధపడుతున్న వాళ్ళు, తిండి లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళ మధ్యలో గొప్ప సేవ చేస్తే కదండి అతనికి భారతరత్న ఇవ్వచ్చు. కానీ కాదండి, భారతరత్న కాదు కదా, ఆ యొక్క పెట్రోల్ పోసి జీపులో తగలబెట్టేసేసారు. వాడు దారాసింగ్ అని, వాడు ఆవును మొక్కుతాడు కనుక, వాడు గోవును మొక్కుతాడు కనుక సరే పర్వాలేదు. వాళ్ళ భార్య కేసు పెట్టలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఆ కేసు అట్లా అని తీసుకెళ్ళి జైల్లో వేసి పారేశారు. కానీ అతని భార్య క్షమించింది, మిసెస్ గ్రహాం స్టీన్. కానీ దేవుడు క్షమించాలి. ఒకరోజు దేవుడు క్షమించాడు. వాడు జైల్లో ఉండి పశ్చాత్తాపడ్డాడు. అతడు ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నాడండి. గట్టిగా చెప్పలు కొడదామా? దారాసింగ్ యేసుక్రీస్తు నమ్మాడు. అతనికి మాత్రం ఆ యొక్క ఒరిస్సాలో వీధిలో బాప్తిసం ఇచ్చారు. ఒక దగ్గర 1000 మంది వచ్చి విట్నెస్ చేశారు. ఎందుకనంటే యేసు ప్రభు క్షమించేవాడు, నరహంతకులను కూడా క్షమిస్తాడు కనుక. మరి అలాగున ఈ యొక్క నరకానికి పంపలేదండి కదా, నరహంతకులను క్షమించే యేసుకు సూచనగా దావీదు కనిపిస్తున్నాడు. దావీదు ఆనాడు తన యొక్క సొంత కుమారుడిని చంపి, వాడి ఇంటికి పెద్దవాడు అమ్నోను కనుక, ఈడు అబ్షాలోము 3వ వాడు. కానీ ఏదో ఒక పొరపాటు జరిగినా కానీ దాన్ని న్యాయ విధానికి తీసుకొని వచ్చి కాదు, కానీ చంపిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత అబ్షాలోమును క్షమించాడండి.
దావీదు క్షమించాడు. అయితే క్షమించిన తర్వాత మనం అక్కడ ఆగిపోతాం. క్షమాపణ పొందినాక ఏం చేశాడు అంటే, ఈ అబ్షాలోము క్షమాపణ పొందాడు, కానీ ఆ యొక్క దేశంలోకి వచ్చాడు 3 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాల తర్వాత ఇంట్లోకి వచ్చాడు. తండ్రి ముద్దు పెట్టుకొని క్షమించి అతన్ని పాపమును క్షమించి వేసేస్తే ఈ అబ్షాలోము ఏం చేయాలండి? అప్పటి నుంచి మంచిగా బతకాలి కదా, బతకలేదు. బైబిల్ చెప్తుంది ఆ అబ్షాలోము అప్పటి నుంచి వాడు మోసం చేయడం మొదలుపెట్టాడు తండ్రిని, రాజ్యాన్ని. ఏమిటో చూడండి దేవుని యొక్క వాక్యంలో, ఇదే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం 15వ అధ్యాయంలో, ఇది అయిన తర్వాత అబ్షాలోము ఏదైన తర్వాత క్షమాపణ పొందిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 10 మంది భటులను ఏర్పరచుకొనెను. ఉదయమనే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మ మార్గం అట్ట నిలిచి రాజు చేత తీర్పు పొందుటకై వ్యాజ్యమాడు ఎవరైనా వచ్చిండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడు అడుగుచుండగా నీ దాసుడని ఇశ్రాయేలు గోత్రం ఫలాందానికి నేను దాడని చెప్పగా, అబ్షాలోము నీ వాద్యము బాగా ఉంది, న్యాయంగా ఉంది, కానీ దాన్ని విచారించుటకు రాజునద్ద ఎవడు లేడు, నేనే న్యాయాధిపతినై ఉంటే. వీడు మోసం చేయడం పెట్టాడు తండ్రికి. ఎందుకో తెలుసా? తండ్రి దగ్గరికి, రాజ్యంకి, యెరూషలేముకి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటి నుంచి క్యాపిటల్ సిటీకి వస్తారు కనుక అలాంటి న్యాయం కొరకు వచ్చి ప్రతి వాళ్ళని ఎక్కడ కలుసుకుంటున్నాడు? గవిని ఎదుట, లేకపోతే సిటీ ఎంట్రన్స్ దగ్గర కలుసుకొని అక్కడ పొద్దున్నే లేచి 50 మందిని తీసుకొని పోయి అక్కడ ఏం చేస్తున్నాడంటే, వచ్చిన వాళ్ళందరినీ నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే వాళ్ళు, అమ్మో రాజు కొడుకు మాట్లాడుతున్నాడని సంతోషంగా వాళ్ళు ఆ యొక్క బాధ చెప్పుకుంటుంటే, అయ్యో నీదంతా న్యాయం కరెక్ట్ ఉంది, కానీ నీకు న్యాయం తీర్చేవాడు రాజు సముఖంలో ఎవడూ లేడు. అంటే సరైన న్యాయాధిపతి నేనే న్యాయాధిపతినైతే, నేనే న్యాయం తీర్చేవాడిని అయితే, అయ్యో నీకు ఎంత తేలిగ్గా న్యాయం తీర్చేసని చెప్పి వాడు వెంటనే చేయి తీసుకొని అని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఎంత భయంకరం చూడండి. అప్పుడు వాళ్ళందరూ ఏమవుతున్నారంటే, అసలు అబ్షాలోము రాజు అయితే బెటర్ కదా, మనకు అబ్షాలోము సింహాసనం మీద ఉంటే మనకు న్యాయం కలుగుతుంది అని వాళ్ళ యొక్క మైండ్ వాష్ చేసి, వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ చేసి తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇక వాళ్ళంతా వచ్చి నిజంగానే లోపలికి వెళ్ళారు పట్టణంలోకి. ఇక న్యాయాధిపతులు ఉంటారు, తర్వాత ఉన్నతమైనది రాజు కనుక వాళ్ళ సరిగ్గా న్యాయం సరిగ్గా అతనికి తీర్చలేదు. వాడు ఏమనుకుంటాడు, కరెక్ట్ కదా, రాజు కొడుకు చెప్పింది కరెక్ట్ అబ్షాలోము అనే ఒక మోసపూరితమైన, తండ్రికి తెలియదు ఇది. కొడుకు వెళ్ళి పట్టణం బయట ఒక 50 మందిని తీసుకెళ్తున్నాడంటే తండ్రికి ఎందుకు అనుమానం వస్తుందండి? అనుమానం రాలేదండి. అలాగున మోసం చేస్తూ మనుషుల హృదయాల్లోకి అంతటికి కూడా దీన్ని చొప్పించి ఒకానొకనాడు రాజు దగ్గరికి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి నాకు ఒక విన్నపం అంటే, చెప్పు నాయనా నువ్వు ఏం విన్నపం అంటే, నేను హెబ్రోనుకు వెళ్ళి దేవుడికి బలులు అర్పిస్తాను. ఎందుకు నాయన బలి అర్పించేది ఏమిటంటే, తండ్రి నేను ఒకప్పుడు తప్పు చేసి దేశంలో వచ్చే పారిపోయాను కదా, నేను నా యొక్క తల్లి అయిన మా యొక్క అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి, తర్వాత కాదు నానమ్మ కాదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నేను వెళ్ళాను, అక్కడ చాలా కాలం ఉండిపోయాను. అప్పుడు నేను దేవునికి మొక్కుకున్నాను, ఏమని, దేవుడు నన్ను తిరిగి యెరూషలేముకు తీసుకొస్తే నేను నీకు బలులు అర్పిస్తానని మొక్కుకున్నాను. ఆ యొక్క దావీదుకి ఎంత సంతోషం అండి. వీడు ఎంత మర్డరర్ నా కొడుకు, వీడు అబ్షాలోము అంటే ఒక నరహంతకుడుగా ఉండి ఎంత నీచమే, ఎంత మారిపోయాడు, ఎంత భక్తిపరుడైపోయాడు, ఎంతగా ఈరోజు బలులు అర్పిస్తూ వెళ్ళానంటే, అయ్యో నా కొడుకు ఎంత మంచి కొడుకు అని ఆ యొక్క దావీదు సంతోషపడి నాయనా వెళ్ళు, హెబ్రోనుకి వెళ్ళు అని చెప్పి, మరి ఆ యొక్క అబ్షాలోముకి ఏమున్నాయి, చాలా గొర్రెలు ఉన్నాయి కనుక ఆ గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు అప్పుడు దాన్ని తీసుకెళ్ళి దేవుడికి అర్పించేవాళ్ళు, అంటే ఒక గిఫ్ట్ లాగా దేవునికి ఇచ్చేవాళ్ళు. అలాంటి స్థితి ఉన్నప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో ఆ తర్వాత వచనాలు 7వ వచనం 15వ అధ్యాయంలో 7వ వచనం, 4 సంవత్సరాలు జరిగిన బట్టి అబ్షాలోము రాజునకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేములోకి తిరిగి రప్పించినలా నేను ఆయన సేవించనని మొక్కుకొంటిని కనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవేమనగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను కనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా బయటికి బాగా కనిపిస్తున్నా, కానీ మోసము తర్వాత వీడు కుట్రకు పూనుకున్నాడు. అబ్షాలోము అనే కొడుకు
ఏమి కుట్ర అంటే హెబ్రోనికి ఒక 200 మందిని తీసుకెళ్ళాడు. వాళ్ళ నాన్న యెరూషలేములో ఉన్నాడు. హెబ్రోన్ ఇంకొక ప్లేస్ కనుక హెబ్రోన్కి తీసుకొని ఆ 200 మందిని తీసుకెళ్తూ వాడు కొంతమంది తన అనుచరులను పెట్టుకొని ఏం చేశాడంటే, నేను హెబ్రోనుకు వెళ్ళి అక్కడ బలులు అర్పించిన తర్వాత బూర ఊదుతారు. గట్టిగా బూర ఊదంగానే ఏం చేయాలి తెలుసా మీరు? హెబ్రోనులో అబ్షాలోము మేలుతున్నాడని కేకలు వేయాలి. ఆ యొక్క వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకే తెలుసు, వీడెవరితో అయితే మోసం చేసి వాళ్ళకే తెలుసు తప్ప ఈ యెరూషలేము నుంచి ఒక 200 మంది బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు ఎవరు? పిచ్చిమొహాలు. వాళ్ళకి ఏం తెలియదు అసలు. వాళ్ళు ఉట్టికి వెళ్ళారు కనుక రాజే పొమ్మన్నాడు, నా కొడుకు బలు అర్పిస్తున్నాడు అని అనౌన్స్ చేస్తే చాలామంది వెళ్ళారు దానికి. పాపం వాళ్ళకేం తెలియదండి. 200 మంది అమాయకులు వెళ్ళి హెబ్రోనులో వీడు కుట్ర పన్ని బూర ఊదిచ్చే వరకు ఒక్కసారి దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి. ఒకప్పుడు మనకు ఎలక్షన్స్ భారతదేశంలో ఒకే రోజు జరిగాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేస్తున్నారని అంచెలంచెలుగా చేస్తున్నారు, కొంచెం మంచిగా చేయాలని. కానీ ఆనాడు ఒక్క చోట హెబ్రోనులో వీడు బాకా బూర ఊదింది. వాళ్ళు ఎలాగో తెలుసుకొని అన్ని పట్టణాల్లో ఆ సమయానికి ఊదేసేసారండి. ఏమన్నారు? హెబ్రోనులో అబ్షాలోము ఏలుతున్నాడని. దీన్ని ఇంగ్లీష్లో కూప్ అంటారండి. COUP కూప్ అంటారు. కూప్ అంటే మనకు తెలుగులో సరిజమానం లేదు, కానీ ఒక ఆయన రాజు కానీ ఒక ప్రెసిడెంట్ ఉండగానే, తన అధికారంలో ఉండగానే అతన్ని కూల్చి వేరే వాళ్ళు ఆ యొక్క గద్దెను అధిష్టానించడమే ఈ కూప్ అనేది ప్రపంచంలో ఇప్పటికీ జరుగుతుంది. మన పక్కనున్న పాకిస్తాన్ దీనికి చాలా ఫేమస్ అండి. ఎలక్షన్స్కి వెళ్ళి ఎలక్షన్లో గెలిచి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ యొక్క పాకిస్తాన్లో మిలిటరీ సైన్యాధికారులు ఏం చేసేవాళ్ళంటే టక్కమని ఒక్కరోజు ఏదో ఒకరోజు ఆ యొక్క రేడియో స్టేషన్కి వెళ్ళి టీవీ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ముఖ్యమైన స్థలాల్లోకి వెళ్ళి అక్కడ జరిపేసి ఈరోజు ప్రెసిడెంట్ని పీకేశాము, మిలిటరీ అధినేతనే ప్రెసిడెంట్ అని ప్రకటన చేసుకోగానే దేశము దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయింది. కామన్గా చాలాసార్లు జరిగింది పాకిస్తాన్లో. మన ఇండియాలో అలాంటివి జరగలేదు కనుక మన ఇండియాలో పార్లమెంట్కి వెళ్ళి ఓట్లు వేసుకొని ఓటాన్ అకౌంట్ పెట్టుకొని ప్రభుత్వాలు కూల్చుకుంటారు, మళ్ళీ కట్టుకుంటారు. కానీ కొన్ని దేశాలలో కాదు. కుట్రతో అబ్షాలోము హెబ్రోనులో ఏలుతున్నాడా? తండ్రి రాజు ఉన్నాడు కదా, ఇక్కడ తండ్రి ఉన్నాడు సింహాసనం మీద. కానీ వాడు కుట్ర పని చేసినప్పుడు జనులందరూ కేకలు వేసేసి ఆ యొక్క ఇక రాజు మనకెవరు? అబ్షాలోం. మన రాజు ఎవరు? అబ్షాలోం అని పెద్ద కుట్రతో ఆ యొక్క సింహాసనాన్ని స్వాధీనపరచుకోవటానికి అబ్షాలోం అనే ఒక దావీదుకు పుట్టిన దుర్మార్గుడైన కొడుకు వాడు ఆ పని చేసినాక హెబ్రోనులో అది జరిగితే అన్ని పట్టణాల్లో జరిగితే యెరూషలేము ముఖ్య పట్టణం, దాంట్లో కూడా దావీదుకి తెలిసింది ఇట్లా నా కొడుకే ఇచ్చేసినప్పుడు దావీదుగా యెరూషలేములో ఉండలేదండి. ఎందుకు? యెరూషలేములో ఉండొచ్చు, హెబ్రోనుకు వెళ్ళి తన సైన్యాధికారులతో తను వెళ్ళి లేకుంటే వస్తే అబ్షాలోమును నరికి పారేయచ్చు, అబ్షాలోమును జయించవచ్చు. తన సొంత కొడుకు కంటే కూడా దావీదుకి 1000 రెట్లు బలం ఉంది, సింహపు గుండె వంటి కలవాడు కనుక. కానీ ఇప్పుడు యుద్ధం ఎట్లా చేస్తాడు? ఎవడో అయితే వాడిని హతమార్చాడు, సొంత కొడుకు కనుక. దావీదుకు ఒకటి అర్థమైంది, ఇప్పుడు నా కొడుకు లేచి నా మీదకి యుద్ధం వస్తే నా ప్రజలందరూ కూడా నాతో ఉన్నవారు యుద్ధం చేస్తారు, అతడితో ఆ యొక్క కుట్రలో వాళ్ళు యుద్ధం చేస్తారు. చచ్చిపోయేదెవరండి? జనులు నష్టపోతారు, అమాయకులు ప్రాణాలు పోతారు. ఎందుకు ఈ యొక్క దుస్థితి అని చెప్పి దావీదు లేచి యెరూషలేము నుంచి తన పిల్లల్ని, భార్యల్ని, తన అనుచరులను తీసుకొని పట్టణంలో నుంచి వెళ్ళిపోయాడండి. ఎట్లా వెళ్ళాడు? ఖాళీ నడకన వెళ్ళిపోయాడండి. చూడండి బైబిల్లో దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా, దేవుని యొక్క వాక్యం ఇదే 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 16వ వచనంలో, అప్పుడు రాజు నగరాన్ని కనిపెట్టక ఉపపత్నులు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరినీ వెంటబట్టుకొని ఖాళీ నడకన బయలుదేరాను. తర్వాత 17వ వచనం, రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్హరారకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వం నడిచిరి. కెరేతీయులందరూ, పెలేతీయులందరూ, గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైపోయిందండి? తను సింహాసనం మీద ఉంటే ఎవడో వచ్చి సింహాసనాన్ని కాదు, కడుపున పుట్టిన కన్న కొడుకు దరిద్రుడు వాడు అబ్షాలోమే లేచి తండ్రిని డీత్రోన్ చేసి ఆ యొక్క సింహాసనం నుంచి కూల్చి నెల్లగొట్టేస్తే పాపం దావీదు లేచి అనేకులు ఆయన వెంబడిస్తే పట్టణంలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాలి?
సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? వాడికి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి లేచి అలాగున బయలుదేరి ఆ యొక్క దావీదు వెళ్ళిపోయాడండి పట్టణాన్ని వదిలి. అతను వెళ్తూ ఉన్నప్పుడు జనులు అతన్ని చూసి ఏడ్చారు. అయ్యో దావీదు, నువ్వింత మంచి రాజు, నీ కొడుకును బట్టి నీకు ఇంత గతి పట్టింది అని. ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో కనిపిస్తాయండి. యేసుక్రీస్తు కూడా లేచి కిద్రోను వాగు దాటాడు. దావీదు కిద్రోను వాగు దాటాడు. యేసు ఆ యొక్క దావీదు వెళ్తుంటే స్త్రీలు వాళ్ళ యొక్క యెరూషలేము నివాసులు ఏడుస్తుంటే యేసు ప్రభువును కూర్చి ఆనాడు యూదా స్త్రీలు ఏడ్చారు. ఏడ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవకండి. పచ్చి మానుకే ఇలాగూ చేస్తే ఎండిన మానుకి ఏం చేస్తారో మీ గతి చాలా ఘోరం, జాగ్రత్త అని. సేమ్ దావీదు వలె యేసు ప్రభు లేచి తన శిష్యులతో ఎలాగున ఆ యొక్క ఒలీవల కొండకు వెళ్ళిపోయాడో అలాగున యేసు లేచి కూడా ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక దావీదు లేచి అరణ్యంకి వెళ్ళిపోయాడు. తన అనుచరులందరితో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు బైబిల్ చెప్తుంది, కొంతమంది అనుచరులు తను వెంబడిస్తున్నప్పుడు దావీదు ఏం చెప్పాడంటే, మీరు నన్ను వెంబడించొద్దు, మీరు కొద్దిమంది ఇక్కడ ఉండండి, అబ్షాలోము వచ్చినాక వాడు ఏమైనా చేస్తే నాకు సమాచారం ఇవ్వండి అని హుషై అని, ఇంకా అబ్యాతార్ అని, సాదోకు అని కొంతమందిని ఆ యొక్క యాజకులను నాయకులను మీరు ఉండండి, నన్ను వెంబడించొద్దు, ఇక్కడే ఉండిపోండి అని చెప్పి దావీదు ఉంచేసిన తర్వాత దావీదు బ్రతుకులో ఒక అవమానం చూడండి. నెక్స్ట్ చాప్టర్లో 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 5వ వచనం చూడండి. 16వ అధ్యాయం 5వ వచనంలో రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమెయి అని ఒకడు అతడి నుంచి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపిస్తున్నాడు. ఇది మంచి అవకాశం కనుక. ఇప్పుడు ఎవడు వీడు షిమెయి అంటే దావీదు యొక్క వ్యతిరేకైన సౌలు యొక్క కుటుంబీకుడు, సౌలు యొక్క బంధువు. సౌలుకి దావీదుకి చాలా కాలం యుద్ధాలు జరిగాయి. మీకు చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని జగన్ వాళ్ళు చంద్రబాబు నాయుడిని కదా, అది నాయకులు ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉంటారు కదండి, అది సహజం. అది అలాగునే సౌలు కుటుంబీకుల్లోంచి ఒకడు లేచి షిమెయి ఏం చేశాడు తెలుసా అండి? దావీదు గతి ఏమైంది? దేశాన్ని వదిలిపెట్టి, పట్టణాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, రథాలను వదిలిపెట్టి, ఆ యొక్క గుర్రాలను వదిలిపెట్టి, మహావైభవాన్ని వదిలిపెట్టి ఖాళీ నడకన వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నువ్వు ఎంతగా పాపం చేస్తే ఇది అయ్యి ఉంటుందని చెప్పి షిమెయి అనే ఒక సౌలు కుటుంబానికి సంబంధించిన వాడేం మాట్లాడాడు చూడండి బైబిల్లో, దేవుని యొక్క వాక్యంలో. జనులందరూ బలాఢ్యులందరూ దావీదునికి ఇరుపార్శ్వంలో ఉండగా రాజైన దావీదు మీద అతని సేవకులందరూ రాళ్ళు రువ్వుచూ వచ్చాను. వాడు రాళ్ళు రువ్వుతున్నాడు. ఈ షిమెయి ఏమంటున్నాడు చూడండి, నరహంతకుడా, దుర్మార్గుడా, ఎవరిని తిడుతున్నాడు? దావీదును. చీపో, నీ వేల వల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపిస్తున్నాడు. కదండి, మనం కూడా ఫెయిల్ అయినప్పుడు ప్రతివాడు మాట్లాడతాడు కదండి, మనం కింద పడ్డప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడతారు. అవునండి, న్యాచురల్గా, ఎందుకంటే అది మంచి అవకాశం కదా వాళ్ళకు. మనం ఓడిపోయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అప్పుల పాలైనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. కనుక ఈ షిమెయి అనేవాడికి ఎంత మంచి అవకాశం దొరికింది. రాజు దగ్గరికి వెళ్ళే ఆ యొక్క మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. కానీ ఈరోజు రాజు యొక్క గతి పాపం నడుచుకుంటూ దేశాన్ని వదిలిపెట్టి పట్టణాన్ని వదిలిపోతున్నప్పుడు వీడు తెలుసుకొని స్పీడ్గా వెళ్ళాడు. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు కదా ఆ యొక్క పాదయాత్ర చేస్తారు కదా, అట్లా దావీదుకు ఒక పాదయాత్ర అయింది. ఆ రోజు పాపం లేచి పోతూ ఉంటే ఈడు వచ్చి ఆ పాదయాత్రలోకి వచ్చి షిమెయి తిడతా ఉన్నప్పుడు, నరహంతకుడా, నువ్వు సౌలు కుటుంబాన్ని నువ్వు ఆ యొక్క సింహాసనం నుంచి తీసివేస్తావు. అది చేయలేదండి దావీదు, అది కాదు. దావీదు ఎంత మంచివాడంటే సౌలును ఒక్కసారి కూడా చంపడానికి ప్రయత్నం చేయలేదు. అంత మంచివాడు దావీదు. కనుకనే దేవుడు సౌలును తొలగించి దావీదుని సింహాసనం మీద కూర్చోబెడితే ఈరోజు దావీదుకున్న స్థితిని చూసి సౌలు కుటుంబీకులు చీపో, నరహంతకుడా, నువ్వు చేసిన హత్యలే నీ మీదకి వచ్చినాయి, నువ్వు మంచివాడవు కాదని దూషిస్తుంటే అప్పుడు దావీదు ఏం చేస్తాడండి? దావీదు ఏం లేదు, కాముకున్నాడు. కాదు, దావీదుతో ఎవరున్నారు తెలుసా అండి? బలాఢ్యులు ఉన్నారు. 600 మంది బలాఢ్యులు ఉన్నారు. మన బలాఢ్యులు అంటే ఇప్పుడు మన భాషలో బౌన్సర్స్ ఉన్నారు, ఖతర్నాక్ బౌన్సర్స్ ఉన్నారు, వదిలిపెట్టారు. కనుక ఆ బౌన్సర్స్ లాంటి ఆ యొక్క బలాఢ్యులు ఏమన్నారు తెలుసా? రాజా, ఈ కుక్క మాట్లాడుతున్నాడు, జర్ర మాకు పర్మిషన్ ఇయ్యి, వాడిని తల నరికి తీసుకొచ్చి నీ దగ్గర పెడతామన్నారు. నిన్ను తిడుతుంటే మేము ఎట్లా ఊరుకుంటాం? అసలు ఏదో మీ ఫ్యామిలీలో ఏమైంది ఎవ్వరికి తెలియదు. అబ్షాలోము ఎంత చెడ్డవాడో దేశానికి అందరికీ తెలుసు.
వాడు అన్నం చంపి పారిపోయినట్టు దేశానికి తెలుసు అందరికీ. అంత చెడ్డవాడైనా తన కొడుకనే కాదు వాడు క్షమాపణ కోరుకున్నాడని తండ్రి వాడిని అంగీకరించాడు. ఈ కుట్రంతా అబ్షాలోమనే దావీదు కడుపున పుట్టిన కుట్రదారుడైన వాడు చేశాడు తప్ప దావీదు మంచోడని అందరికీ తెలుసు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఓర్చుకోలేకపోయారండి. రాజా ఒక్కసారి నువ్వు పర్మిషన్ ఈ షిమిగాడి తలకాయ నరికి తీసుకొచ్చి పెడతాం, వాళ్ళని తిడుతుంటే ఎందుకు ఊరుకున్నావు నువ్వు అన్నప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? ఓ అన్నాడా అండి? అనలేదు. చూడండి బైబిల్లో ఎంత మంచి మాటలు రాయబడినాయి చూడండి. ఆ యొక్క 10వ వచనం, అందుకు రాజు సెరయు కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అభిషేయ్తో, ఈ యొక్క సెరయు అభిషేయ్ వీళ్ళంతా సైన్యాధికారులు, తన సేవకులందరితో పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యమో, వాని జోలికి పోవద్దు. యెహోవానికి సెలవిచ్చున్నాడు గనుక వారిని శపింపనీయడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. గట్టిగా చప్పట్లు కొడదామా అండి? దావీదు రెస్పాన్స్ ఎంత బాగుందండి. ఆ షిమి అనే ఒక కుక్క లాంటి వాళ్ళని కదా కాల్చి పూడి చేసి ముక్కలు చేయగలుగుతారు. టైం అలాగా నాకు గుర్తుపెట్టుకోండి. దావీదులో ఎన్నో మంచి పాఠాలు బైబిల్ స్టడీ చేస్తే చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటాను ఇలాంటివి. ఈరోజు మనల్ని ఎవరైనా అంటుంటే ఈ అనే సమయం వచ్చింది కనుక అంటున్నారు. ఈ అనే సమయం దేవుడు ఇచ్చాడు కనుక అనేది దేవుడి బిడ్డలైందండి. అంతేగాని ఇప్పుడు అన్నావా తర్వాత రేపు మళ్ళీ చూసుకుంటా, అది దేవుడి బిడ్డల కాదండి. దేవుడు దావీదు మహారాజు అయినా ఇలాంటి వాళ్ళతో అస్సలు కొడలేదు. దేవుడి హృదయమతంలో దేవుడి మనసత్వంలో క్షమించాడు కనుక అతన్ని ఏమనద్దు, వదిలేసేయండి. సరే కుమారులారా, ఈ దినం ఇట్లాంటిది, నా కడుపున పుట్టినవాడే నన్ను నిలగొడితే ఈడెవడు కదా బెన్యామీయుడు అని దావీదు అలాగున వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డారా, మనల్ని కూడా ఎన్నోసార్లు నీ బతుకులు అది లేదు, నీ బతుకులో ఇది లేదు, నీకు ఎంతమంది అనుకున్నా మనం అస్సలు పట్టించుకోలేము. మనం గురి వద్దకే వెళ్తున్నప్పుడు, వెనకున్నవి మర్చి ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితంలో దావీదుకి ఇచ్చిన మనసు ఇవ్వగలుగుతాడండి. ఎంత మంచి మనసుతో దేవుడు అలాగునా దావీదు వెళ్ళిపోయాడని చెప్తారు. వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు యొర్దాను నది వైపు వెళ్ళిపోయారు. అక్కడ అరణ్యాలు దాటుతూ మహనయీం అనే స్థలానికి వచ్చేసారండి. మహనయీం అనే స్థలానికి ఎందుకు? ఇప్పుడు యెరూషలేముకి హెబ్రోను నుంచి అబ్షాలోము వచ్చేస్తాడు. అతను వచ్చే లోపల యెరూషలేము నుంచి వీళ్ళు దూరం వెళ్ళిపోవాలి కాపాడుకోవటానికి. అలాగున లేచి ఆ యొక్క యొర్దాను వైపు, అరణ్యాల వైపు, ఆ యొక్క నిర్జలమైన స్థలాలకు దావీదు వెళ్ళిపోతున్నాడు. అక్కడ మహనయీం అనే ఒక స్థలం వచ్చింది. ఆ స్థలంలో వాళ్ళు ఆగారు. ఆగిన తర్వాత బైబిల్ చెప్తుంది, ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ ఒక 600 మంది ఇంకెక్కువ మంది వెళ్ళినప్పుడు నడిచినప్పుడు ఏమవుతుందండి? మొట్టమొదట మనకేమొస్తుంది? దప్పిక కలుగుతుంది. ఆ యొక్క దప్పికతో ఉంటారు. రెండవది ఆకలి వేస్తుంది. మూడవది అలసట కలుగుతుంది. కనుక అలాగున వెళ్ళిపోయి ఇప్పుడు రాజు మహనయీంకి వెళ్తే మహనయీంలో ఒక ప్యాలెస్ ఉందా? ఏమీ లేదు. మహనయీంలో అతనికి ఒక మంచి నివాసాన్ని ఏమీ లేదండి. మహనయీంకి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేయాలంటే రాజ భోజనశాల ఉందా? లేదు. అక్కడ మహనయీంకి వెళ్ళాడంటే అక్కడ పండుకోవటానికి పట్ట పరుపులు ఉన్నాయా? దావీదుకి లేవు, ఏమీ లేవు. ఎందుకంటే ఆయన పారిపోతున్నాడు అక్కడి నుంచి తప్పించుకొని. మరి అలాంటి మహనయీంకి చేరుకున్నాక ఇప్పుడు దావీదు అతని అనుచరులకు మరి కావలసిన పదార్థాలు ఎవరు, వాళ్ళకి కావాల్సిన ఎవరిస్తారు కదండి. మనం ఎటో పోతున్నామో, ఎవరైనా ఏమైనా ఇవ్వాలని ఉందా అండి? ఏమీ లేదు. కనుక మనదే మనం ఎత్తుక్కోవాలి, మన ఆహారం మనం ఎత్తుక్కోవాలి, మనమే ఏది తీసుకోవాలి. కానీ ఆనాడు బైబిల్లో, ఈరోజు ఈ యొక్క బైబిల్లో ఉన్న ఆ అంశాన్ని చెప్పడానికి నేను తీసుకొచ్చాను. దావీదు అరణ్యానికి వెళ్ళిపోతే, మహనయీంకి వెళ్ళిపోతే, ఆయన మహనయీంలో ఉన్నప్పుడు అతడు నడిచి వాళ్ళంతా దప్పిగా ఉన్నప్పుడు వాళ్లకు ఆ యొక్క దప్పిక తీర్చుకోవటానికి ఏమీ లేదు. వాళ్ళు నడిచి వెళ్ళి ఆ యొక్క ఆకలి వేసినప్పుడు అక్కడే ఆకలి తీర్చడానికి ఎవరు లేరు. నడిచి వెళ్ళి అలసిపోయి సొమ్మసిల్లినప్పుడు ఏం జరుగుతుంది? శత్రువు వచ్చి అటాక్ చేస్తే ఈజీగా చిక్కిపోతారు. లేచి తన తండ్రి ఎటు వెళ్ళాడు? మహనయీం వైపు వెళ్ళాడని చెప్పి అబ్షాలోము సేనల్ని తీసుకొని, గుర్రాలని, రథాలను తీసుకొస్తే దావీదు ఊరికైనా చిక్కిపోతాడు. దావీదుని చంపేయచ్చు. దావీదుని చంపేస్తే ఏమవుతుంది? సింహాసనం తనకైపోతుంది కొడుకుకి. అలాంటి పరిస్థితుల్లో ఈ బైబిల్ మన కళ్ళు తెరిపించి ఒక పాఠం నేర్పిస్తుందండి. దావీదు ఎక్కడికి వెళ్ళాడు?
మహనైముకి వెళ్ళిపోయాడు ఆయన. యొర్దాను నది ఆ యొక్క రేవులు దాటి అవతలికి వెళ్ళిపోయినప్పుడు, మహనైముకి వెళ్ళిపోయినప్పుడు అతని బ్రతుకులో ఈ యొక్క బైబిల్ చెప్తున్నది. చూడండి దేవుని యొక్క వాక్యములో 17వ అధ్యాయంలో దావీదు వచ్చినప్పుడు చాలండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ ముగ్గురు దేవుని యొక్క సన్నిధిలో వస్తే మనం మూడు ఆయన పేరు తీసుకుంటే, రోగేలేము ఊరివాడైన గిలాదీయుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి ఉన్నవారై దప్పికొన తలంచి బైబిల్ చెప్తుంది. ఆనాడు ఒకతనున్నాడు, అతని పేరు బైబిల్ చెప్తుంది బర్జిల్లయి అనే పేరు. వాళ్ళ భాషలో ఏమో అర్థం మనకు తెలియదు. అతడు ఎవరు అంటే గిలాదువాడు అని చెప్తుంది. అంతేకాదు అతడు ఎవరంటే రోగేలీం అనే ఊరివాడు. రోగేలీం అనే ఊరివాడు ఈ యొక్క బర్జిల్లయి అని అతడు ఏం చేస్తాడంటే, దావీదు ఎక్కడున్నాడు? మహనైములో ఉన్నాడు. దావీదుకి ఇప్పుడు ఏం అవసరమో కనుక కత్తులు అవసరమా, ఈటెలు అవసరమా, బళ్ళాలు అవసరమా, ఆ యొక్క బాణాలు అవసరమా, రథాలు అవసరమా, గుర్రాలు అవసరమా, డబ్బు అవసరమా, వెండి అవసరమా? ఇవేమీ కాదు. హీఈస్ అ డయింగ్, చచ్చిపోతున్నాడు ఇప్పుడు ఇలాగ ఆకలితో అతని యొక్క. సో ఇప్పుడు అతనికి కావాల్సిన ఏంటి? ఆహారం అని చెప్పి అతడు 14 రకాలవైనవి సిద్ధపరచుకొని తీసుకెళ్ళాడండి. చూడండి దేవుని యొక్క వాక్యములో బైబిల్లో, అరణ్యమందు అలసిన వాడ ఆకలిని దప్పిని తలంచి పరుపులు, మొదటిది పాత్రలు, కుండలు, గోధుమలు, తర్వాత పిండి, తర్వాత వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, ఆ యొక్క జొన్న ముద్దులు దావీదును అతని యొద్దకున్న జనులను భోజనం చేసేటకై తీసుకుని వచ్చి. గట్టిగా చెప్పలు కొట్టాలండి. బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తిని మనము తన అవసరతలో ఏముందో దాన్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడితే చాలా మంచిదండి. ఈరోజు భూమి మీద మనుషులకు ఇలాంటి మనసు లేదు కనుక ఎవరైనా సరే ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ సామెత ఉంది కదా, మా ఇంటికి వచ్చేటప్పుడు ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? సిగ్గుమాలినగా జనులు అయిపోయారు కనుక. సరే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో, వాళ్ళు మన ఇంటికి వస్తే అన్నా మనం పెట్టాలా? అది కూడా లేదు. అందు గురించి తెలుగులో మంచిగా ఒక నానుడిలాగా వచ్చేసింది. ఎవరినైనా వచ్చి బాగున్నావంటే ఎప్పుడు వస్తున్నావు మా ఇంటికి, ఏం తీసుకొస్తావు, ఏమిస్తావు అని. నేను మీ ఇంటికి వస్తాను, ఏమిస్తావు? అంతే తప్ప బతుకులో ఇచ్చే బుద్ధి, ఇచ్చే స్వభావము ఈరోజు చాలా మటుకు లేకుండా అయిపోయింది. అంటే స్వార్థపరులుగా అయిపోయారు కనుక, ఆ తర్వాత ధనాపేక్షలు అయిపోయారు కనుక ఈ లోకంలో ఎవరి నుంచి ఏదైనా పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఇవ్వటానికి ఇష్టపడట్లేదు కనుక రాజుకి ఈ యొక్క బర్జిల్లయి అనే అతడు గిలాదీయుడు, ఆ యొక్క రోగేలీము ఊరివాడు వచ్చి ఇవన్నీ తీసుకొని వచ్చి ఇద్దరితో ఆ యొక్క మాకీరు శోభతో తీసుకొని వచ్చి ఇచ్చారంటే వాళ్ళ హృదయం ఎంత మంచిగా ఉందండి. కనుక ఈరోజు మన బ్రతుకుల్లో దేవుడి వాక్యం చెప్తుంది, ఈరోజు దప్పిగొన్న వారికి ఆకలి కదండి, ఆకలిగా ఉన్న వారికి ఆహారము, చెరలో ఉంటే ఆ యొక్క పోయి దర్శించటము, ఇవి బైబిల్లో యేసుప్రభు చెప్పాడండి కదా. ఆయన చెప్తున్నాడు కనుక, నేను ఆకలి కొంటిని కదా, మీరు నాకు ఆహారం ఇచ్చారు, నాకు వస్త్రం లేకుంటేనే నాకు వస్త్రం ఇచ్చారు, నేను రోగినైంటిని నన్ను చూడటానికి వచ్చారు, నేను ఆ యొక్క చెరసాలో ఉంటిని చూడటానికి వచ్చారు. కూర్చున్నాను ఇక్కడ ఇంతమంది ఉన్నారండి కనుక నేను నిలబెట్టి ఇప్పుడు చెప్తే కూడా ఇదవుతుంది. ఒకసారి మరి ఈరోజు ఎట్లా ఉన్నారండి కదా, ఒకసారి నిలబెట్టాలా? బ్రదర్ ఎవరు, మన గమలియల్ బ్రదర్ ఉన్నాడా? బయటికి వెళ్ళాడు సార్, పర్లేదు. ఆ ద్రాక్షావళి సిస్టర్ ఉందా? ఒకసారి నిలబడమ్మా, నిలబడి. ప్రియ దేవుని బిడ్డలారా నిలబడండి, అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి బైబిల్ ప్రకారము. కూర్చోమ్మా, తర్వాత బ్రదర్ వచ్చినప్పుడు పిలుస్తాను నేను. గిరి బ్రదర్కి బాగాలేకపోతే ఎంతమంది వెళ్ళి హౌస్ విజిట్ చేశారండి? వాళ్ళు ఒక్కరు విజిట్ చేశారండి ఫ్యామిలీ. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. నేను మన చర్చ్కి వచ్చే ఈ 17 ఏళ్ల నుంచి చర్చిని వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ గిరిరాజు, సునీత గారిద్దరు ఎంత సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎంత చర్చిలో మెయిన్ కదా 17 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఈ చర్చిని విడిచిపెట్టకుండా 17 ఇయర్స్కి చర్చ్కి ఎంతో సపోర్ట్ చేశారు. ఒకరోజు ఒకవేళ నేను రెంట్ కట్టలేకపోతే వాళ్ళు 40,000 కట్టేటట్టున్నారు ఈ చర్చికి రెంట్, అంత సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అలాంటిది బాగలేకపోతే డిసెంబర్లో ఎవరు వెళ్ళి వాళ్ళని హౌస్ విజిట్ చేశారండి? వీళ్ళు ఒక్కళ్ళు చేశారు. సిగ్గు తెచ్చుకోవాలండి చర్చి వాళ్ళు కదా. ప్రార్థన చేసి కాదు, ప్రార్థన చేశారు లేండి, ఒక్కళ్ళన్నా పోయారా? ఆ ఉప్పలు దగ్గరలో ఉన్నారు కదా, అక్కడ కూడా పోయారా? ఒక్కళ్ళని వెళ్ళి హౌస్ విజిట్ చేశారా అండి మీరు? మరి మిమ్మల్ని ఎవరైనా హౌస్ విజిట్ చేయాలని ఎట్లా కోరుకుంటారు?
కదండి. మళ్ళీ ఒకసారి కొడదామా? బ్రదర్ వచ్చినాక కూడా చెప్పండి, కొడదాం. ఎవరు చెప్పారండి? నేను చెప్పానా? గమలియల్ బ్రదర్కి చెప్పానా? నేను వెళ్ళి గిరిరాజు గారిని, సునీత సిస్టర్ని విజిట్ చేయండి. తీవ్రమైన అనారోగ్యం, మరణకరమైన మరణ లోయలోకి వెళ్ళాడు బ్రదర్ గిరి. దేవుడు బతికిచ్చాడు ప్రార్థన చేస్తే. ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఒక్కళ్ళన్నా ఇంటికి వెళ్ళి విజిట్ చేశారా మీరు? మళ్ళీ ఎన్టీసీ అని చెప్పుకుంటే అది సిగ్గు. అది ఇంకా యేసుప్రభు చెప్తున్నాడు, నేను ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టారు మీరు, నేను వస్త్రహీనుడైన నాకు వస్త్రం ఇచ్చారు మీరు, నేను రోగినైంటే నన్ను చూడటానికి వచ్చారు, నేను చెరసాలలో ఉంటే నన్ను దర్శించారు. అప్పుడు అన్నారంట, యేసయ్యా మేము ఎప్పుడు చేశాము నీకంటే? అప్పుడు యేసుప్రభు చెప్పాడు కదా, ఇదిగో ఈ యొక్క చిన్నవారిలో ఎవరికి చేసినా నాకు చేసినట్లే. అంటే ఈ యొక్క అల్పుడికి చేస్తే నాకు చేసినట్టే అని యేసుప్రభు చెప్పాడు. రండి ప్రవేశించండి మీరు ఆ యొక్క దేవుని రాజ్యంలో అన్నాడు. సో బైబిల్ చెప్తుంది. ఈరోజు వరకు కూడా ఆలోచించా ఎంత ఎక్స్ట్రీమ్గా ఈరోజు బ్రదర్కి గమలేలు కానీ ద్రాక్షవల్లి కానీ ఎవరు చెప్పారు వాళ్ళకి వెళ్ళమని చెప్పి కదా? నేను చెప్పానా? కాదండి. సిగ్గు తెచ్చుకోవాలి ఎన్టీసీ చర్చ్ వాళ్ళు కనుక చెప్తున్నాను. ఒకళ్ళకి అవసరం ఉంటే వెళ్ళలేకపోతే ఎట్లా అండి కదా? ఒక్కసారి దర్శించామా? అసలు ఏం ప్రార్థన చేస్తున్నారో తెలియట్లేదు, ఎవడి కొరకు ప్రార్థన చేస్తున్నారో తెలియట్లేదు, సంఘ దర్శనం ఏంటో తెలియలేదు. చాలామంది అండి, మెనీ ఆఫ్, అందరు కాదు, చాలామంది ఉన్నారు ఈ చర్చిలో కూడా. ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు చర్చ దర్శనంలో ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళకి ఆ పట్టే లేదు కనుక డిసెంబర్లో అయిపోతే ఫిబ్రవరిలో ఒక్కరోజు వెళ్ళి వాళ్ళని దర్శించారా? గిరిని కదండి. ఆలోచించండి, ఇది బైబిల్ చెప్తుంది. సరే వదిలిపెట్టండి, మీకు అంత ఇది లేకపోతే అలాగనే బతకచ్చు, మనం ఏం ప్రాబ్లం లేదు. బర్జిల్లై అట్లా అనుకోలేదండి. ఆనాడు రోగేలీము వాడైనా గిలాదు వాడైనా బర్జిల్లై లేచి వెళ్తున్నాడు. దావీదు కష్టంలో ఉన్నాడు, దావీదు దుఃఖంలో ఉన్నాడు, దావీదు ఆకల్లో ఉన్నాడు. ఆయన మహారాజు, ఆయన రాజు కదా, ఏదైనా చెప్తే ఎవరైనా తెచ్చిస్తారు, ఖచ్చితంగా తెచ్చిస్తారు. ఎందుకంటే ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నాడు. కానీ తనకు చెప్పకుండా, ఆజ్ఞాపించకుండా కూడా సహాయం చేసే వారి మీద మనసు ఉంటుంది మనిషికి. ఎంత చక్కగా ఆ యొక్క బర్జిల్లై లేచి వచ్చేస్తాడు. ఎందుకు ఈ సమయంలో బర్జిల్లై దేవుడు రాశాడు తెలుసా అండి? దావీదు గాయపడ్డాడు, దావీదు దుఃఖపడ్డాడు, దావీదు ఆవేదనలో ఉన్నాడు, దావీదు చింతలో ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఎవడో గొల్యాతు లాంటి వాడు చిన్నప్పుడే పోయి వాడిని చంపేసి వచ్చేసాడు దేశం మీదకి. చాలా చిన్నవాడు అప్పుడు దావీదుకి పెళ్ళి కూడా కాలేదు కానీ చాలా చిన్నవాడు, అసలు గొర్రెలు కాసుకున్నాడు, పసివాడు లేకుంటే పడుచువాడు అని ఉంది. ఆ ఏజ్లో దేశం మీదకి వచ్చిన గొల్యాతు గాడిని ఒక్కడిని వెళ్ళి చంపి ఆడి తల నరికి కొబ్బరి బొండలాగా తీసుకొచ్చాడు, దేశానికి జయం ఇచ్చాడు. అలాంటి దావీదు దేవుణ్ణి ప్రేమించి, దేశాన్ని ప్రేమించి, దేశ ప్రజలను ప్రేమించి, దేశాన్ని రక్షించడానికి ప్రాణం ఒడ్డి యుద్ధాలు చేసే దావీదు ఇంట్లో చిన్నవాడు ఆ యొక్క యెషయాకి. అలాంటి వాడు ఈరోజు శత్రువు కాదండి, కన్న కొడుకు వాడు ఎసరు పెడుతున్నాడు. అది ఎంత బాధ ఉంటుందండి తెలుసా? ఎంత బాధ ఉంటుందంటే దావీదు బాధల దుఃఖంలో ఉన్నాడు కనుక అతను వెళ్ళిపోతే యుద్ధం చేయడం పెద్ద సేపు కాదు కదండి. కానీ ఆ యొక్క దేశంలోంచి వదిలిపెట్టినప్పుడు, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు బర్జిల్లై దేవుడు చూపిస్తున్నాడు మనకు బైబిల్లో. ఇదిగో ఈ దేశంలో ఉన్నాడు బర్జిల్లై అని ఒక ఆయన. అతడు రోగేలీము ఊరివాడు. అయ్యో రాజుకు చాలా బాధ ఉంది కదా, రాజు ఈ సమయంలో యుద్ధం చేయలేకనా? యుద్ధం చేశాడంటే ఎవడు నిలబడు రాజు దావీదు ముందు. అసలు ఆయన యుద్ధాలకు కూడా వచ్చేవాడు కాదు, అంత పరాక్రమ బలాఢ్యులు ఉన్నారు. ఆయన 37 మంది ఉన్నారు. ఈ బైబిల్లో తీసి చెప్తాను. మొన్ననే అమంగల్లో ఒక అతని గురించి చెప్పొచ్చాను. బెనయా అనే ఒక శూరుడు ఉండేవాడు. బెనయా అనే శూరుడు కనుక అలాంటి శూరులు ఉండగా కొడుకును అబ్షాలోమును చంపడం ఎంతసేపు? కానీ ఆడు చెడబుట్టాడు కనుకాడు చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎందుకు రాశాడంటే, గిలాదు దేనికి సూచనగా ఉంది? ఆనాడు గిలాదు గుగ్గిలం అంటారు. బామ్ అంటే ఆ యొక్క నొప్పిని తగ్గించేది కదా, మనం జండు బామ్ అంటారు కదా. అలాగున గిలాదులో గుగ్గిలం అంటే ఆ యొక్క మందులు ఉండేవి కనుక ఆ యొక్క గిలాదులోంచి గుగ్గిలములాగా, అంటే ఒక మందు వలె, ఒక లేపనం వలె, ఒక స్వస్థత కావాల్సినది దావీదు గుండెకు ఆ యొక్క ఉపశమనం కొరకు దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, కడుపున పుట్టిన వాడు సింహాసనం కొరకు తండ్రిని చంపటానికి బయలుదేరితే, ఎవరో బర్జిల్లై అని ఒక దేశ నివాసుడు రాజును ప్రేమించి గిలాదు యొక్క గుగ్గిలము, గిలాదు యొక్క మందు, గిలాదు యొక్క బామ్ అంటే ఆ యొక్క నెమ్మదిచ్చేది, ఆ యొక్క స్వస్థత ఇచ్చేది, లేకపోతే ఆ యొక్క మనసుకు స్వాంతనిచ్చేది,
ఆ యొక్క బర్జిల్లై ద్వారా తీసుకొచ్చి దేవుడు పెట్టినప్పుడు బర్జిల్లైని అడిగి ఉంటాడు దావీదు, నువ్వు ఎవరు చెప్పారు నీకంటే? అప్పుడు బర్జిల్లై అంటాడు, అయ్యా రాజా, నువ్వు చెప్పడం ఏంటి రాజా, నువ్వెంత బాధలో ఉన్నావో నాకు తెలుసు. కొంచెం తిను, ఇదిగో ఎన్ని తెచ్చాడండి. పేలాలు తీసుకొచ్చాడు, ఎవలు తీసుకొచ్చాడు, జున్ను తీసుకొచ్చాడు, గొర్రెలు తీసుకొచ్చాడు, ఎన్ని రాశాడు. ఇది కాకపోతే ఇదేనా తిను, నీ జనులు తినండి అని చెప్పి తన దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి బర్జిల్లయి కావలసినంత వాళ్ళకు అరణ్యంలో మహానయంలో తెచ్చిచ్చినప్పుడు దావీదు చాలా సంతోషపడ్డాడండి. ఆ రోజు అనుకుంటాడు, పనులేలే, నా కడుపున చెడబుట్టిన కొడుకులు ఉన్నా సరే నా దేశంలో మంచి బిడ్డలున్నారు నాకని బర్జిల్లయ్య తీసుకున్నాడు. ఆ యొక్కవన్నీ తిన్నారు. ఆ తర్వాత బైబిల్ అయితే చెప్తుంది, 17వ అధ్యాయము 18వ అధ్యాయం మీరు పోయి చదువుకోండి. బైబిల్లో ఉన్నంత మంచి కథలు ప్రపంచంలో ఎక్కడా లేవండి, గుర్తుపెట్టుకోండి. ఎదవ సీరియల్ ఎన్ని చూసినా అది అత్త ఏడుస్తుంటుంది, కోడలు మాట్లాడుతుంది, కోడలు వెనుక అది గుంతలు తెస్తుంటుంది. ఆ సీరియల్ కంటే ఇంకెప్పుడు ఎక్కువ ఏముండవు మనకు. అన్నీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా తయారయ్యి ఎన్నో ఆ దరిద్రపు సీరియల్. కానీ బైబిల్ చదివితే బైబిల్లో కథలు మానవుడికి అత్యున్నతమైన ఆనందం ఇస్తాయి. ఒక్కసారి నేను మొదలు పెడితే కూర్చొని చదివేవాడిని. మొదటి సమయాలు 2 బుక్స్ చదివి తర్వాత లేసేవాడిని. టైం ఉండేది నాకు, ఇప్పటికీ ఉంటుంది, టైం వరకైనా ఉంటుంది. అంత కమనీయమైన స్టోరీస్ ఉంటాయండి బైబిల్లో, జరిగినవి కూడా యథార్థమైన, కల్పితాలు కాదు. కనుక అలాగున దావీదు తర్వాత ఏమైంది, ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకొని మహానయంలో నుంచి యుద్ధము ప్రారంభమైంది. వాడు అబ్షాలోము తన యొక్క సేనల్ని తీసుకొని అతడు వచ్చాడు. ఆ తర్వాత దావీదు సేనలు యుద్ధం చేస్తుంటే బైబిల్ చెప్తుంది, అభిషై, యోవాబు ఇంకా ఇత్తయ్య అనే యొక్క సైన్యాధికారులను పంపినప్పుడు వాళ్ళకి చెప్పాడు, నా కొడుకును మాత్రం సంపద అన్నారు. కానీ యుద్ధం భీకరంగా జరిగింది. వాళ్ళ అబ్షాలోము యొక్క జుట్టు ఆ యొక్క మస్తిక వృక్షం తగులుకుంటే వచ్చి వాడిని బాణాలు వేసి చంపి పారేశారు. చంపి ఆడి శవాన్ని తీసి ఒక పెద్ద కుప్ప వేసి, రాళ్ల కుప్ప వేసి అక్కడ అబ్షాలోము అని ఒక స్తంభాన్ని స్థాపించారు. వాడి శవాన్ని యెరూషలేము కూడా తీసుకొచ్చినట్టు బైబిల్లో చదవలేదు. వాడిని అక్కడే పాతి పెట్టేసేసారు. శవాన్ని వదిలిపెట్టినప్పుడు దావీదు బహుగా ఏడ్చాడు, నా కుమారుడా నువ్వు చచ్చిపోయావని. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఇక నువ్వు ఏడుస్తూ కూర్చుంటే రాజ్యాన్ని వదిలిపెట్టలే అని దావీదుని ఏం చేశారంటే తిరిగి మళ్ళీ పట్టణానికి రమ్మన్నారు. అయ్యా, ఇక నువ్వు మహానయంలో అరణ్యాల్లో ఉండొద్దు, నీ కొడుకు చచ్చిపోయాడు, నేను వ్యతిరేకించేవాడు, నీ కొడుకే కానీ ఆడు వ్యతిరేక కనుక మేము చంపేశాం, అయిపోయింది, అది వదిలేయి, ఇక నువ్వు ఇట్లా కూర్చుంటే రాజ్యం ఉండదు, రాజ్యంలో చాలామంది నిన్ను వదిలిపెట్టేస్తారు, మళ్ళీ నువ్వు రమ్మన్నప్పుడు దావీదు లేచి ఆ యొక్క మహానయము అరణ్య ప్రాంతాల్లో నుంచి ఆయన యెరూషలేముకి వచ్చాడు. అది చెప్పి నేను ముగిస్తాను. దయచేసి దేవుని యొక్క వాక్యంలో చూడండి, 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఈ మాటలతో దేవుడి వాక్యం చెప్తుంది. యుద్ధం ముగిసిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది, తిరిగి ఇప్పుడు ఇంటికి రావాలి కదా. దేవుని యొక్క వాక్యము 19వ అధ్యాయం 31 చూడండి. మరియు గిలాదీయుడగు బర్జిల్లయు రోగేలేము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. యుద్ధం అయిపోయింది. ఆ తర్వాత అనేక మంది అధికారులు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయనతో అండగా నిలబడ్డ వాళ్ళు, యుద్ధంలో నిలబడ్డ వాళ్ళు, అతనికి ఆహారం సహాయం చేసిన వాళ్ళు, రహస్యంగా దావీదుకి అనేక సంగతులు అందించిన అందరూ కూడా ఇక యోర్దాను నది దాటించి రాజును తిరిగి స్వీకరిస్తున్నారు దేశంలోకి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాశాడంటే మంచి పాఠం ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. 31వ వచనంలో, మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలేము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. చాలా ఏజ్ ఉందండి అతనికి, బర్జిల్లయికి పెద్దవాడని చెప్పి. అతడు అధిక ఐశ్వర్యంతుడు కనుక రాజు మహనయములో నుండగా అతనికి భోజన పదార్థంలో పంపుచూ వచ్చెను. ఐశ్వర్యవంతుడు, చాలా ధనం ఉంది అతనికి. 600 మందికి జున్ను, వెన్న, అవన్నీ రొట్టెలు ఎవరు తీసుకోవాలంటే అతను అంత ధనవంతుడు అయితే ఆ ధనాన్ని ఏం చేశాడండి? బైబిల్ చెప్తుంది చాలామంది ధనం ఉంది కానీ అది పనికిరాని ధనము. చాలామంది దగ్గర డబ్బు ఉంది కానీ అది ఎందుకు దీవెనకు పనికిరాని డబ్బు. కానీ దేవుడు యేసుప్రభు అందు గురించి చెప్పాడు. చూస్తారా మాట? ఆ యొక్క లూకా సువార్త 12:21 చూద్దాం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో 21 యేసుప్రభు చెప్పాడు, ఆయన ఈ భూమి మీద చాలామందికి ధనం ఉంది కానీ ఆ ధనము ఎవరికి కూడా పనికి రాకుండా అయిపోతుంది అని దేవుడు 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము మంచి మాటలు రాస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము
నేను తర్వాత చదువుతానండి. ఒక ధనవంతుడు ఉన్నాడని కదా, ఆ ధనవంతుడు 18 నుంచి చూస్తే 12:18లో నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి సుఖించుమో తినమో త్రాగుమో సంతోషించమని చెప్పుకుందరు అనుకరణం. ఇప్పుడు 12:20లో చూడండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరినని అతనితో చెప్పాను. ఇది కోవిడ్లో ఎక్కువ జరిగిందండి కదా, చాలామంది ఆస్తులు వదిలేసిపోయారు. ఇప్పుడు 21వ వచనం చూడండి. దేవుని ఎడల ధనవంతుడు కాక, ఇది బైబిల్లో స్పష్టమైన మాట వదిలేస్తున్నా. ఈ భూమి మీద ధనవంతులుంటే దేవునిలో ధనవంతుడు అయ్యేది కూడా ఇంకోటి ఉంది. ఈరోజు స్టాక్స్లో ప్రపంచంలో ఆ యొక్క అనేక వాటిలలో ధనవంతులు కాదు ఇంకొక ధనం ఉంది. బైబిల్ చెప్తుంది, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. ఇక్కడ ఎంత మంచి మాట, దేవుని ఎడల ధనవంతుడు అనే మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బర్జిల్లైకి చాలా ధనం ఉంది, కానీ అతడు తన ధనాన్ని సరి అయిన పని కొరకు, తన రాజు కొరకు, తన యొక్క రాజ్యానికి ఉన్న ఏలిక కొరకు, అది కూడా అవసరంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డాడంటే ఇది నిజమైన ధనము. బైబిల్ చెప్తుంది బర్జిల్లయి బహు ధనవంతుడు. కానీ ఎందుకు ధనవంతుడు అంటే అతను నిజమైన ధనవంతుడు, తన ధనముతో మనుషులకు అవసరమైంది ఇచ్చి సేవించేవాడు, తన ధనముతో దేవునికి దేవుని సేవకు ఆదుకునేవాడు, దేవుని సేవనకు ఇచ్చేవాడు కనుక అలాగున్న బైబిల్. అతడు అధిక ఐశ్వర్యంతుడు కనుక రాజు మహనైములో నుండగా అతనికి భోజన పదార్థాలను పంపించుచూ వచ్చాను. మహనైములో ఉన్నప్పుడు రాజుకు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ బైబిల్ మనం ఏమి నేర్చుకున్నామంటే, ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే మన వాక్యంలో ఆఖరి భాగం ఇదే. దేవుడి వాక్యం చెప్తుంది దావీదు రాజు ఏం చేశాడు అది నేర్చుకుంటే మనం ప్రార్థన చేసుకోవచ్చు. యెరూషలేములో నా యొద్ద నిన్ను పిలిచి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లతో సెలవేయగా. గట్టిగా చెప్పలు కొడదామండి. బైబిల్ రాజు మర్చిపోలేదండి. అంటే మనకు పనికొచ్చాడు, మహనైములో ఉన్నప్పుడు చాలా ఆహారం పెట్టాడు, సరే అని చెప్పేసి దావీదు మర్చిపోలేదు. అతడు నది దాటించి తన దగ్గర దాకా వచ్చి అతడు ఆ యొక్క సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో నుంచి రాజు ఓపెన్గా అందరి ముందు చెప్పాడు, బర్జిల్లై నువ్వు నాతో వచ్చేసి నువ్వు రాజభవనములోకి నాతో ఉండాలి, నిన్ను నేను జీవితకాలం పోషిస్తాను నా దగ్గర. ఏంటి ఇక్కడ మాట, ధనవంతుడైన బర్జిల్లైకి ఏమి తక్కువ ఉంది? ఏమీ తక్కువ లేదు. అతనే 600 మందికి పైన కూడా భోజనాలు పంపించగలిగినంత ఇవ్వగలిగినంత ఉంటే బైబిల్ చెప్తుంది ఎంత ధనం ఇచ్చినా ఎంత చేసినా బర్జిల్లై ఉండేది రాజభవనము కాదు. ఇప్పుడు ఎక్కడికి ఇన్విటేషన్ వచ్చింది? రాజభవనంలోకి ఇన్విటేషన్ వచ్చింది. రాజు ఉండే ఇంటికి, రాజు ఉండే ఇంటిలో, రాజు తినే భోజనము, రాజు ఉండే బల్ల దగ్గరికి పిలుస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా, ఎంత మంచిది బర్జిల్లైకి ఇస్తున్నాడు. ఆలోచించండి, బర్జిల్లై చేసిన దానికి అతడికి మళ్ళీ నువ్వు ఇంత ఇచ్చావు కదా నీకు ఇంత ధనం ఇస్తాను, నువ్వు ఇంత ఇచ్చావు కదా నీకు ఇంకొక కోటని ఇస్తాను, నువ్వు ఇంత ఇచ్చావు కదా నీకు ఇన్ని పొలాలు ఇస్తాను, అన్నీ వచ్చు దావీదుకి. దావీదు చేతులు అంతా దేశమంతా ఆయనది. ఏది ఇచ్చినా సరే, దావీదు ఇంత చేసావు కనుక నీకు 1000 మొహర్ల వెండి బంగారాన్ని ఇస్తాను, నా ఖజానా నుంచి పంపిస్తాను అని చెప్పి అనలేదండి. దావీదు బర్జిల్లైని ఎట్లా హానర్ చేస్తున్నాడు తెలుసా? నేను అరణ్యములో ఉంటే నాకు భోజనం పెట్టిన నీవు, నేను రేపు సింహాసనంకి వెళ్ళి రాజభవనంలో భోజనం చేస్తుంటే నువ్వు నా పక్కన భోజనం చేయటమే దానికి సమానం. గట్టిగా చెప్పలు కొడదామండి. బైబిల్ చెప్తుంది ఈరోజు యేసుక్రీస్తు శరీరం ఇక్కడ తిన్నవాడు నా ఇంటిలో, నా యొక్క ఈ యొక్క సంఘములో నా కొరకు చప్పట్లు కొట్టి పాటలు పాడి నా ఆకలి తీర్చిన వాళ్ళు ఈరోజు భూమి మీద తండ్రితో పాటు నాతో భోజనం చేస్తారు ఒకరోజు. ఇది యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. చూస్తారా ఎక్కడుందో బైబిల్లో? ఆ యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం తీస్తే అందరికీ వచ్చిన ఫేమస్ మాట కదా, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎడల. బైబిల్ చదువుతాం చూడండి, దేవుని యొక్క వాక్యం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. ఇప్పుడు అర్థమవుతుందండి యేసుప్రభు ఈ మాట ఎందుకంటున్నాడు?
మీరు ఈరోజు భూమి మీద నా ఆకలి తీర్చిన వారైతే, భూమి మీద ఈరోజు నా అవసరతలు మీరు తీర్చిన వారైతే, యేసుప్రభు మహారాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, విశ్వాన్ని సృష్టించిన వాడు ఆయన, తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద సకల 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 విశ్వంలోని ఆయనవే, వేల కోట్ల నక్షత్రాలు, భూమి ఆకాశం అన్నీ ఆయనవే. కనుక మనం అందు గురించి ఈ సృష్టిని ప్రకృతిని పూజించాం వేలలాగా. ఆ ప్రకృతిని, సూర్యుని, చంద్రుని పూజించి, ఆకాశాన్ని, భూమిని పూజించి, గాలిని దేవుడు అని చెప్పుకొని, చివరికి బర్రె కదండి, ఆవు దేవత, పాము దేవత, కోతి దేవత, ఏనుగు దేవత, తుక్కై నాశనం అయిపోయారు. తెలియదు కనుక, ఎందుకు ఈ విశ్వంలో దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన ఇటన్నిటిని చేశాడని తెలియకాటిని మొక్కుతూ ఉన్నారు కనుక ఆ గతిలో ఉన్నారు, ఆ చీకట్లో ఉన్నారు, ఇంకా దాంట్లో విర్రవీగుతున్నారు. దాంట్లో తొండమున్న దాన్ని, తోకున్న దాన్ని మొక్కుకుంటా. బైబిల్ చెప్తుంది, విశ్వాన్ని సృష్టించిన యేసుక్రీస్తు పశువుల దగ్గర పడి ఉండటానికి కాదు, మనల్ని బర్జిల్లైన ఎట్లా పిలుస్తున్నాడు అట్లా పిలుస్తున్నాడు మనల్ని. ప్రిలారా, నేను అరణ్యంలో ఉన్నప్పుడు నా ఆకలి తీర్చారు. ఈ ఊరిలో స్వార్థ లేకపోతే స్వార్థ చెప్పారు నా గురించి మీరు వెళ్ళి. ఈ ఊరిలో రోగులుంటే వెళ్ళి మీరు ప్రార్థన చేశారు. ఇదిగో ఆ యొక్క బొడుపల్లో బ్రదర్ గిరిరాజు ఉంటే ఈ చర్చిలోంచి ఇద్దరు వెళ్ళారు, వెళ్ళి విజిట్ చేశారు, నా ఆకలి తీర్చారు, నా అవసరం తీర్చారు. రండి నా ఇంటిలో నా తండ్రితో భోజనం చేస్తారని ఆనాడు దావీదు బర్జిల్లైన ఎట్లా పిలుస్తున్నాడో మనల్ని పిలుస్తాడు యేసు ప్రభు. లేచి ఎక్కిరాను, వచ్చి నా తండ్రితో నాతో పాటు కూర్చో అని పిలుస్తాడు. ఏ దేవుడైనా తన పక్కన కూర్చొని ఇస్తాడండి ఈ లోకంలో? అసలు ఆ దేవుడు గుళ్ళోకే రానియరు సరిగ్గా అంటరాని వాళ్ళని చెప్పి. ఈరోజు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలోనే ఆధార్ కార్డు కలిగి, ఈ దేశంలోనే ఓటేసి, ఈ దేశం జెండాకే పెట్టి, ఈ దేశపు పేర్లే పెట్టుకుంటే ఈ దేశంలో ఒక దేవుడు గుళ్ళోకి కూడా రానియరు మనల్ని అంటరాని వాళ్ళని చెప్పి. అలాంటి దిక్కుమాలిన మతాలు ఉన్నాయి ఈ యొక్క లోకంలో. యేసుప్రభు అంటున్నాడు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. కమ్, నువ్వు మానవుడివి, నిన్ను సృష్టించాను నేను. నువ్వు నశించిపోయావు, నిన్ను రక్షించాను. తర్వాత రక్షణ పొందినాక ఈ పనులు చెయ్యి. నువ్వు పెట్టి ఎవరికైనా ఆహారం పెట్టి ఎవరికైనా చేస్తే నువ్వు నాతో పాటు తండ్రి ఇంటిలో ఉంటావు అని చెప్పి యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. అది దావీదులో సూచన ఉంది. మనం ముగిచ్చేద్దాం, ఈ మాటలు అయిపోయింది కనుక. బైబిల్ చెప్తుంది, ఆ తర్వాత ఆ యొక్క బర్జిల్లై దానికి మరి ఒప్పుకున్నాడా అండి? వాళ్ళని బయటికి తీసుకెళ్ళినాను. బర్జిల్లై ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు కనుక బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేము వచ్చుటకి ఇక నేను ఎన్ని దినాలు బ్రతుకుతాను? నాకు 85 ఏండ్లు అయిపోయింది, నేను రాలేనయ్యా అని చెప్పి ఒక్క రిక్వెస్ట్ చేశాడు. ఏమనంటే, ఇదిగో నాకు నీ సేవకుడని కిమ్హామ్ అని ఆయన ఉన్నాడు అంటే వాళ్ళ కొడుకేం చెప్తారండి, నా కొడుకును తీసుకెళ్ళమన్నప్పుడు అప్పుడు దావీదు కింద మాటల్లో చూడండి, దేవుని యొక్క వాక్యములో కింద స్పష్టంగా ఆ యొక్క 38 రాజు కిమ్హాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా చెప్తూ ఆ తర్వాత 39లో జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైన ముద్దు పెట్టుకొని దీవించెను. తర్వాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. 19వ అధ్యాయము 38, 39 చదివానండి. 19th చాప్టర్ వర్స్ 38, 39తో ఈ భాగము మన భాగం ముగిసిపోతుంది. దేవుడు ఇక్కడ వాక్యంలో మనకేం నేర్పిస్తున్నాడంటే, దేవుడు దావీదు యొక్క జీవితంలో ఒకటి నేర్పిస్తున్నాడు. దావీదుకి కృతజ్ఞత ఉంది. దావీదు ఒక మహారాజు. ఆయన రాజు అయ్యుండి తన బ్రతుకులో తనకు మేలు చేసిన వారికి, తనకు సహాయం చేసిన వారికి, తన్ను ఆదుకున్న వారికి, తన్ను ఆదరించిన వాళ్ళకి, తనతో నడిచిన వారికి ఆ యొక్క దావీదు మరువకుండా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అంతే తప్ప దావీదు అనొచ్చు కదా, బర్జిల్లై నువ్వు నా దేశంలో ఒకడివి, నాకు అవసరం వచ్చింది ఇచ్చావు, అంతే చాలు, నీ బాధ్యత, నీ డ్యూటీ అది చేయాలి రాజు ఇక్కడ ఉంటే. కాదండి, అలాగని అనుకోలేదు రాజు. నువ్వు చేయాల్సిన పనే లేదు, కానీ నువ్వు మంచి మనసుతో నాకు చేసావు కనుక నీకంటే కూడా నా మనసు ఇంకా గొప్పదని తెలుసుకోవాలి. మీకు నేను రాజును మోడల్గా ఉండాలి కదా అని రాజు అయిన దావీదు బర్జిల్లైకి తన యొక్క రాజభవనంలోకి ఆహ్వానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ యొక్క అతను చేసిన మేల్ని మర్చిపోలేదు. బర్జిల్లై చెప్పిన ఇంకొక రిక్వెస్ట్, కిమ్హామ్ అంటే అతని కుమారుడు అంటారు, బైబిల్లో ఇంకో చోటు ఉంది. అతన్ని తీసుకెళ్ళమంటే తీసుకొచ్చి, నీవు చెప్పినట్లే నా జీవితకాలం నేను ఉన్నంత వరకు ఈ కిమ్హామ్ అనే నీ కుమారుడికి నేను సెలవిచ్చింది చేస్తాను, ఇంకా కోరింది చేస్తానని ఏం చేస్తున్నాడండి? బైబిల్ చెప్తుంది కృతజ్ఞత కలిగి ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి బ్రతుకుల్లో కృతజ్ఞత అనేది, ఈ దావీదు ఇంత కృతజ్ఞత కలిగిన వాడు కనుక ఆయన చేత ఎన్ని కీర్తనలు రాపించాడు. 116వ కీర్తన తీయండి. మనం ప్రార్థన చేసుకునే ముందు 2 మాటలు ప్రార్థన చేసుకుంది. ఈరోజు మన బతుకుల్లో కృతజ్ఞత అనేది లేకపోతే మనము వర్ధిల్లడం అనేది ఎన్నడూ కూడా ఉండదు. కనుక మనిషి పట్ల, దేవుడి పట్ల, సమాజం పట్ల, దేవుని మన యొక్క నాయకుల పట్ల కృతజ్ఞత లేకపోతే ఈ భూమి మీద మనం ఎన్నడూ కూడా ఉండం. కనుక 116వ కీర్తన, యెహోవా నా మొర్రను, నా విన్నపమును ఆలకించున్నాడు, నేను ఆయనను ప్రేమిస్తున్నానంటాడు. అంతేకాదు 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నేను కృంగి ఉండగా ఎవరిని పంపించాడు? బరిజిల్లని పంపించాడు, అనేకులను పంపించాడు అని రాసుకుంటూ ఈ కీర్తన మనం ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చినప్పుడు కృతజ్ఞత సమయంలో ఈ కీర్తన చదువుతాం కదా. మరి ఆలోచించండి, దావీదులో ఎంత మంచి మనసు ఉందో చూడండి. 12వ వచనంలో అంటాడు చూడండి, యెహోవా నాకు చేసే ఉపకారం నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను, రక్షణ పాత్రను చేతపరుచుకుంటాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, యెహోవా నాకు మొక్కుబడులు చెల్లిస్తాను, ఆయన ప్రజలందరూ ఎదురు చెల్లిస్తాను అని చెప్పి కీర్తన రాశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులో ఎంత మంచి మనసు ఉందండి. అందు గురించి దేవుడి వైపు తిరిగి 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. కనుక ఈరోజు బైబిల్ మనకేం నేర్పిస్తుందంటే రాజు కృతజ్ఞత రాజుకు అవసరం అంట. అవును, రాజు కూడా ఆయన ఒక మంచి రాజు కనుక రాజు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరి పట్ల కలిగి ఉన్నాడు? తనకంటే ఇంకెవరో పెద్దవాళ్ళు కాదు, తన దగ్గర ఉండేవాళ్ళు, తన యొక్క మరి ఆ యొక్క దేశ నివాసులు, తనకు సహాయం చేసిన వారి పట్ల అంత మంచి కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. నేను జరిగిన ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒకసారి మా ఇంటికి 2 భార్యాభర్తలు వచ్చారు. భార్యాభర్తలు వచ్చినప్పుడు ఏం చేశారంటే, మా అమ్మ నాన్న వాళ్ళకు భోజనం చేశారు. ఎందుకు భోజనం చేశారంటే, భోజనం చేయకముందు వాళ్ళకి దండలు వేశారు. ఇద్దరికి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి దండలు వేశారు. మేము అప్పుడు కొంచెం చిన్నగా ఉండొచ్చు. ఇద్దరికి దండలు వేశారు. దండలు వేసి ఏం చేశారంటే, ఎందుకు భోజనం చేసి దండలు వేశారంటే, వాళ్ళకి ఏం పెళ్ళి అయింది కాదండి. అయినా పెళ్ళి అయితే మరి ఆ యొక్క చర్చిలోనో లేకపోతే ఆ యొక్క ఫంక్షన్ హాల్స్లోనో దండలు వేస్తారు, లేకపోతే మందిరంలో వేస్తారు. కానీ ఇంట్లో ఎందుకంటే కాదండి. ఆ దండలు ఎందుకు ఇవ్వండి, వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారు, వాళ్ళు వేరే అమెరికాకి వెళ్తున్నారు. మరి అమెరికాకి వెళ్తే అప్పట్లో అమెరికాకి వెళ్ళడమో అంత గొప్పగా ఉండేదండి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేకపోయేవారు. కనుక ఈరోజు అమెరికాకి ఎట్లా పోయి వస్తున్నారండి కదా, అమెరికాకి మిరియాలు కూడా పోయి వచ్చినట్టు పోయి వస్తున్నారు. కనుక సరే, ఇప్పుడు అట్లా అయిపోయింది కనుక అమెరికాకి ఆనాడు వెళ్ళడం చాలా గొప్ప కనుక ఇద్దరికి దండలేసి ఇచ్చేశారు. ఈరోజు ఎవరైనా అట్లా దండలు వేయాలంటే వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్తే వేస్తారేమో కదండి, అంత షార్టేజ్ అయిపోయింది కనుక. అంటే అంత ఈ యొక్క స్థితులను బట్టి చూస్తే వాళ్ళిద్దరికి దండేసి అన్నం పెట్టిన తర్వాత మంచిగా తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మంచిగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏం తెలిసిందంటే, ఆ యొక్క వాళ్ళు అమెరికాకి వెళ్ళారు, వచ్చేసారు, అంతా అయిపోయింది. కొన్ని సంవత్సరాలు, ఒక 1-2 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత అతనికి తెలిసిన వాళ్ళు మా నాన్నను, ఆ తర్వాత నేను కూడా ఉంటే అడిగారు. ఏమనంటే, వాళ్ళ యొక్క మరి పాప పెళ్ళయింది కదా, మీరు కనపడలేదు ఏంటి అన్నారు. పెళ్ళయిందా? అవును, అయిపోయింది, మీరు రాలేదు అంటే అసలు మాకు ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదే అని చెప్పేసేసే వరకు ఒక్కసారి షాక్. ఎందుకంటే ఆ వ్యక్తి బాగా తెలుసు, వాళ్ళకు పెళ్ళి అయ్యింది, వాళ్ళ కుమార్తె పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఇదిగో ఇక మా నాన్నకి ఇన్విటేషన్ కూడా లేదు, అసలు పెళ్ళైనట్టు కూడా తెలియదు. అలాగైపోయింది. అప్పుడు తెలుసుకొని మా నాన్న కూడా ఇంటికి వచ్చి మా అమ్మతో కూడా కొంచెం ఇద్దరు కలిసి దుఃఖపడ్డారంటే బాధపడ్డారు. అయ్యో, అట్లా పెళ్ళికి కనీసం కార్డు కూడా అంటే ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు, అంత ఇదేం చేసాము అని అనుకున్న తర్వాత అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ యొక్క వ్యక్తి వాడి బతుకులో కృతజ్ఞత లేదండి వాడికి. మా తల్లిదండ్రులు వాడిని ఎంతో ప్రేమించారు, చెప్పాలంటే ఆ భార్యాభర్తలను ప్రేమించారు, వాళ్ళని ఎంతో సహకరించారు, వాళ్ళకి ఎంతో సహాయం కూడా చేసేవాళ్ళు. అసలు అలాంటిది కనీసము నువ్వు అమెరికాకి వెళ్తున్నావంటే ఇంటికి పిలిచి దండలేసి భోజనం చేసి ఎంత చక్కగా, ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు ఏదో డబ్బు కూడా ఇచ్చేవాళ్ళు పాప వాళ్ళ దగ్గర, అలాంటిది ఇచ్చి వాడు కనీసము తన కూతురు పెళ్ళైతే కార్డు ఇవ్వలేదండి. అసలు ఇప్పుడు పెళ్లి కార్డు ఇస్తే పరిగెత్తుకొని అందరూ ఏమి రారు కదండి, అసలు కొంతమంది పట్టించుకుని కనీసం ఇన్విటేషన్ అని ఇవ్వాలా? నేను ఎందుకు చెప్తానంటే, ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారండి. వాడు ఇక్కడే మలక్పేటలోనే ఉంటాడు, వాడు ఒక పాస్టర్. మళ్ళీ నేను అందుగురించి చెప్తున్నాను, నా రక్తం మరిగిపోద్ది కనుక. వాడు పాస్టర్ మలక్పేటలో ఉంటాడు. వాడు మా అమ్మ నాన్న ఎంత ప్రేమించినా కానీ కనీసం వాడి యొక్క కూతురు పెళ్ళికి కార్డు ఇవ్వలేదండి. మనుషుల్లో కృతజ్ఞత లేదండి అసలు.
డబ్బు ఇవ్వడం కాదు, కనీసం పెళ్లి కార్డు కూడా ఇవ్వకుండా. అంటే ఎవడైనా మేలు చేస్తే మర్చిపోతారు కనుక. ఆ తర్వాత ఆ దౌర్భాగ్యుడు ఆ పాస్టర్ ఎట్లా బతికాడో కూడా తెలుసు. వాడు ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నాడు. క్రిమినల్ కోర్టుకి వెళ్ళాడు. దేనికి? ఆ యొక్క నాంపల్లి క్రిమినల్ కోర్టు చుట్టూ తిరిగాడు. తర్వాత ఆ చర్చిలో గొడవలు అయిపోతే ఎందుకు బాధపడుతున్నా అంటే, అసలు భూమి మీద మనిషికి కృతజ్ఞత ఉండాలండి. దేవుడి వాక్యం చెప్తుంది. అసలు కృతజ్ఞత అనేది మన బ్రతుకులో లేకపోతే మనం అసలు క్రీస్తును వెంబడిస్తున్నాం అనేది ఒక బుద్ధిహీనమైన మార్గం మనది. బైబుల్ చెప్తుంది, దావీదు కష్టాల్లో, దావీదు ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినప్పుడు తనకు సహాయం చేసిన బర్జిల్లయ్యను, నది దాటుతున్నప్పుడు బర్జిల్లయ్య నువ్వు రావాలి నాతోటి, నిన్ను తీసుకెళ్తాను, నా దగ్గర ఉంచుకుంటానని ఆ కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి ఉంటే ఈరోజు క్రైస్తవ బిడ్డల్లో నేను చెప్పాను కదా ఈ మెసేజ్ల వెనక్కి 5 ఎందుకు సృష్టించాడు, పంచభూతాలు 5 ఎందుకు సృష్టించాడు, 5 పరిచర్యలు, ఆ యొక్క అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపలు, బోధకులు 5 ఎందుకు పెట్టాడంటే దేవుణ్ణి సేవించేవాళ్ళు, దేవుని యొద్దకు సమీపించే వాళ్ళకు కూడా 5 ఉంటాయి. 1 స్తుతి, 2వది నైవేద్యము అంటే సేవ, 3వది కృతజ్ఞత, 4వది పాపం ఒప్పుకుంటారు, 5వది ఇతరుల పట్ల తప్పు చేస్తే క్షమ. ఈ 5 ఆఫరింగ్స్ ఉన్నాయి బలులు. సో ఈ చేతిలో ఈ వేలు లేకపోతే ఎంత లోపము కదా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడని పిలువబడ్డాడు. ఆయన 5,000 మందికి రొట్టెలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి విరచి కృతజ్ఞత చెల్లించి 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఒకరోజు ఆయన సిలువ ఎక్కేటప్పుడు ఇక తండ్రికి కృతజ్ఞత, తండ్రి నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి, ఈ శరీరము లక్షల కోట్ల మందికి పంచబడుతుంది, నా శరీరం నాకు ఇచ్చావే అని చెప్పి ఆత్మదేవుడు యేసుక్రీస్తు సిలువెక్కకు ముందు తండ్రిని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎక్కడున్న మనందరికీ బైబిల్ ఏం చెప్తుంది, 2017 సంవత్సరం లేకుంటే 17 సంవత్సరాలు అయినాక ఈ చర్చ్ 18th ఇయర్లో మనం ఏమి నేర్చుకోవాలి, కృతజ్ఞత నేర్చుకోవాలి. అందరం తల వంచుదాము. దేవుని యొక్క వాక్యములో 5 రెఫరెన్స్ ఉన్నాయి. ప్రతి విషయం అందుకు చెల్లించు ఇలాగున చేయట ప్రభు అయిన యేసుక్రీస్తులో మీ విషయము దేవుని చిత్తము, ఇట్స్ అ విల్ ఆఫ్ గాడ్ అని బైబిల్ చెప్తుంది. 1 తెస్సలోనికైలు 5:16 ప్రతి విషయం అందుకు కృతజ్ఞతలు చెల్లించాలి మనము. దావీదు ఎన్ని కీర్తనలు ఎలాగూ రాయగలిగాడండి. దావీదు తన బ్రతుకులో కృతజ్ఞత కలిగిన వాడై, కృతజ్ఞతను ఆయన ఆచరించిన వాడై, కృతజ్ఞతను నడిచిన వాడై, కృతజ్ఞతను చూపిన వాడై చివరికి కృతజ్ఞత కీర్తనలే రాశాడు కదా. ఈరోజు నీ బ్రతుకులో కృతజ్ఞత ఉందా? మీ అమ్మ నాన్న నీకు సహాయం చేస్తారు బ్రతుకకాలం అంతా, మరి ఆ యొక్క తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా? 2వది నీ జీవితంలో నీ యొక్క గురువులు, సేవకులు వాళ్ళు నీకు ఏదైనా చేస్తే వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈరోజు భూమి మీద దేవుడి పట్ల, తల్లిదండ్రుల పట్ల, సేవకుల పట్ల కృతజ్ఞత లేని వాళ్ళు ఆ తర్వాత భూమి మీద ఎవరి పట్ల వెళ్తారండి? ఎప్పుడు ఏ మేలు పొందినా లైట్ తీసుకొని వాడు చేశాళ్లే అంతే అని చెప్పి కృతజ్ఞత హీనులై ఈ భూమి మీద బతుకుతూ ఉంటారు కదా. అలాగూ నేను ఉండకూడదు బిడ్డ. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క జీవితంలోని ఒక చిన్న ఘటన తీసుకొని నేను చెప్పాను. దావీదు యొక్క సొంత కొడుకు అబ్షాలోము కడుపున పుట్టిన వాడే తండ్రిని సింహాసనం నుంచి తోసివేసి తండ్రిని చంపి సింహాసనం మీదకి రావాలనుకున్న సమయంలో దావీదు అరణ్యాలకు పారిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, దుఃఖపడ్డప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్న కొడుకే తన సింహాసనం నుంచి పదవిచ్యుతుని చేసినప్పుడు ఎంత బాధ, ఎంత వేదన. ఏ తప్పు, ఏ పాపము అబ్షాలోం పట్ల చేయలేదు. వాడు ఒక నరహంతకుడైనా క్షమించినందుకు వాడు తండ్రికే ఎసరు పెట్టినాడు ఆడాడు. అలాంటి దుర్మార్గుడిని కూడా క్షమించినాక కూడా వాడి చావు వాడు చచ్చాడు. కానీ దావీదు అనే ఒక మంచి బైబిల్లో ఉన్న దైవ భక్తుడు తన బ్రతుకులో బర్జిల్లైకి ఎంత మంచి మేలును కృతజ్ఞత చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఇతరుల పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఎవరైనా ఒక మేలు చేస్తే, ఎవరైనా ఒక సహాయం చేస్తే, ఎవరైనా ఒక మనల్ని ఆదుకుంటే, ఎవరైనా మనల్ని ఒక విషయంలో మనల్ని పురిగొల్పి ముందుకు నడిపిస్తే మర్చిపోతున్నావా? ఒక చిన్న కృతజ్ఞత నీ బ్రతుకులో లేకపోతే నీవు కృతజ్ఞత బలిగా అర్పింపబడ్డ యేసు బల్లలో చేయి వేసి వ్యర్థమే. కృతజ్ఞతగా తన్ను తాను సిలువకు సమర్పించుకున్న యేసు నామాన్ని స్తుతించడం వ్యర్థమవుతుంది. కనుక ఈరోజు ప్రశ్నించుకో, ప్రభువా నేను నిన్ను ప్రేమించి
కృతజ్ఞత కలిగిన వాడినై నా చేతికి 5 వేళ్ళు పాస్టర్ చెప్తున్నాడు ప్రభా. 1 వేలు లేకపోతే ఎంత లోపమో గనుక నా బ్రతుకులో అలాంటి ఒక లోపము లేకుండా నేను కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రభా. మన ఇక్కడ ప్రభా యానివర్సరీ జరిగితే ఆ రోజు కూడా చర్చ్ ఎగ్గొట్టిన మొహాలు ఉన్నారు. అయ్యో ఎంత బాధ. ఇక్కడ సంవత్సరం పాటు దేవుడు నిన్ను చర్చిలో పరిచయలో జ్ఞాపకం చేసుకుంటే 17th యానివర్సరీ ఆ రోజు 11వ తారీఖు జరిగితే ఆ రోజు కూడా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారంటే అయ్యో నీ బతుకు కదా, ఎంత ఆ యొక్క కృతజ్ఞత లేని బతుకు. కనీసం నేనేం తీసుకొని రమ్మంటున్నాడు పాస్టర్ కదా, ఒక 10,000 కానుక తీసుకొని రమ్మన్నాడా, లేకపోతే ఇంకా ఏదైనా నీకు ఇది స్పాన్సర్ చెయ్యి, నువ్వు చికెన్ స్పాన్సర్ చెయ్యి, లేకపోతే అది స్పాన్సర్, ఏమీ లేదు కదా. ₹1,00,000 పైన ఖర్చు ఆ రోజు ఒక్కరోజు పెట్టేశామే. నేనేమడిగారు, కలిసి ఆ రోజు వచ్చి యేసయ్యా అని ఒక్క చిన్న పాట పాడి ఉంటే అది కదా దేవుడికి కావాల్సింది. ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనము దేవా మేము బర్జిల్లై దావీదు విషయం విన్నాం ప్రభా. దావీదు వల్ల మేము కూడా కృతజ్ఞత కలిగిన వారమే, కృతజ్ఞత బలి అర్పించుకున్న నిన్ను నిజముగా సేవిస్తూ ఇతరుల పట్ల కృతజ్ఞత కలిగే వారమే ఉంటాం దేవా. మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుల ఈరోజు నాయన మరొకసారి మమ్మల్ని ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథంలో నా తండ్రి నాయన మరి ప్రభా కృతజ్ఞత గురించి నేర్చుకుంటున్నప్పుడు ప్రభా అయా పితరుడి కృతజ్ఞత, నోవాహు కృతజ్ఞత, ప్రవక్త కృతజ్ఞత, సమూయేలు కృతజ్ఞత, ఈరోజు రాజు కృతజ్ఞత, దావీదు కృతజ్ఞతను మేము నేర్చుకుంటున్నాం ప్రభా. అట్టి మంచి కృతజ్ఞత గలవారమై మేము బ్రతుకుటకును బ్రతికి ధన్యులవుటకును ప్రభా నా తండ్రి రేపు మా తండ్రి ఇంట ప్రభా యేసుతో కలిసి మేము అక్కడ భోజనం చేయుటకు ప్రభా ఒకరోజు మమ్మల్ని పిలుస్తున్నావు గనుక దేవా అట్టి కృపకై మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ కృప దయచేయమని, విధమైన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నూరంతలు ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పైనామమైన కృతజ్ఞతార్పణగా తను తాను సమాధాన బలిగా అర్పించుకొని భూమి శాపమైతే ఆశీర్వాదమని ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్ళటానికి సమాధాన బలిగా శిలలో సమర్పించుకున్న అర్పింపబడిన మా ప్రియరక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.